బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్ ఇచ్చేసినటువంటి మీ అందరికీ ఆత్మ నమస్కారాలు. మనకి జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్లు 39వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం. ఈరోజు ముందుగా ఫస్ట్ మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత సార్ రావడము, సార్ యొక్క మెసేజ్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత కొంచెం కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. ఫస్ట్ మనము ఇంకా మెడిటేషన్ చేసుకుందాము. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగడము, అలాగే ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోవడం చేసుకోవాలి. చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి కూర్చుందామండి. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలి. వీడియోస్ ఆన్ చేసుకోండి. అందరూ మెడిటేషన్ చేసుకుందాము. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేళ్ళలో వేలు వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందామండి. అందరికీ కూడా మంచి రిటర్న్స్ చేయాలని ఆశ ఉంటుంది. బట్ ఎవ్వరూ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయరు. అందరూ మెడిటేషన్ కూర్చుందాం మాస్టర్స్. వేలు వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. అద్దాలను పెట్టి పక్కన పెడదాము.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు మీరు రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. ఇంతవరకు మనం చేసిన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాస్టర్స్, మనకు ఇంత చక్కటి జూమ్ సెషన్ అందించినటువంటి జూమ్ వ్యవస్థాపకులు రంగనాథ్ సార్ గారు క్లాస్కి వచ్చేసినారండి. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం. అందరూ కూడా చేస్తూ సార్కి వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్. అందరికీ నమస్కారం. ఎస్ రైట్ మాస్టర్స్, ఈరోజు అద్భుతమైన ధ్యానం చేశాం. ఇంతవరకు ధ్యానం తర్వాత ఈరోజు విశేష కార్యక్రమం. సో ఎవరికైనా ప్రశ్నలు, తర్వాత మీకున్నటువంటి సందేహాలు, ఇంకేమైనా మీ నుంచి, ఇదంతా కూడా ఏంటంటే ఈరోజు విశేషంగా మన కోసం. మిగతా 5 రోజులు కూడా మాస్టర్స్ వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. సో నిన్నటి రోజు ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం కూడా మనం మాస్టర్స్కి అవకాశం ఇస్తున్నాం. సో చక్కగా సమగ్ర జీవన శైలి చెప్పుకుంటూ, సమగ్ర జీవన శైలిలో అనేక ఆరోగ్య, ఆహార విధానాలు, చికిత్సలు అన్ని రకాలుగా మాస్టర్స్ బాగా ప్రయత్నం చేస్తున్నారు. అది అద్భుతమైన విషయం, ఒక మంచి ఎదుగుదల అని చెప్పాలి. ఈ విషయంలో అలా జరుగుతుంది. సో అదేవిధంగా ప్రతి శనివారం మన కోసం మనం కేటాయించుకున్నాం. అంటే ఏమైనా మనం చెప్పదలుచుకున్నా, మాట్లాడదలుచుకున్న, తర్వాత ఏదైనా పాటలు పాడేది కానీ, మీకున్న సందేహాలు కానీ, ప్రతిదీ కూడా ఈరోజు విశేషంగా ఉంటుంది. కాబట్టి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే ఇంకేదైనా ఎవరికైనా ఒక పాట పాడాలనిపించినా, లేదా ఏదైనా జ్ఞానాన్ని ఏదైనా పంచాలనుకున్నా, అంటే తక్కువగా ఉండాలి, మెసేజ్ ఎక్కువగా ఉండకూడదు. లాంగ్గా ఉంటే మిగతా మాస్టర్స్ కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి. సో అదొకటి ఈరోజు సాటర్డే ప్రత్యేకంగా. ఎస్ మంజులా మేడం మాట్లాడండి. నమస్కారం మాస్టర్. నమస్కారం. సార్ నాకు ఆనేలు ఉండే కదా సార్, మీకు తెలుసు కదా సార్, కాన్స్ 2 కాళ్ళకు ఉండేది కదా సార్. అప్పుడు కుంటుతుంటే అసలు చెప్పులు లేకుండా నడిచేది కాదు సార్. ఆటోమేటిక్ గా 1 వీక్ నుంచి అసలు ఒక కాలుకి లేదు సార్, ఇప్పుడు పోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. నిన్న నేను సడన్ గా ఇలా చూసుకుంటే అసలు కనిపించలేదు సార్. ఓకే, డైలీ ఇంట్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి సార్. వెరీ గుడ్. అంతే, అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రధానంగా దేనికైనా ఏంటంటే శక్తి, మనలో శక్తి ప్రవాహం ఎలా ఉంటుంది, దాన్ని బట్టి అన్నీ ఆటోమేటిక్ సాల్వ్ అవుతాయి. అది హీలింగ్ కూడా చాలా చేసుకుంటున్నాం సార్, బాగానే పనిచేస్తుంది. 2 కలిపి ఇది అది 2 చేస్తున్నాం సార్. అవును, అవును. సో చాలా ఎక్కడెక్కడ శక్తి ప్రవాహం తక్కువ ఉంటుందో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంతే. కానీ పెయిన్స్ మాత్రం చాలా హీలింగ్ చేస్తుంటే పెయిన్స్ ఒకటి తగ్గట్లేదు సార్. అంటే అంతా లేవు అప్పటంతా, కానీ ఉంది సార్ పెయిన్స్ మట్టుకు. పోతాయి, ఏం కాదు. అంటే మళ్ళీ అసలు అది ఆనైతే అసలు ఏమి అసలు స్టిచ్చెస్ పడ్డాయి సార్, నాకు 15 స్టిచ్చెస్ పడిండే దానికి. అసలు ఇప్పుడు ఏమి కనిపించట్లేదు సార్ అక్కడ ఆనే ఉంది అని కూడా. అది ఎట్లా నాకు అసలు పొద్దునైతే అసలు ఎంత సంతోషంగా అనిపించింది. లలిత గారికి పోయి చెప్పాను, లలిత నాకు లేదండి దాంట్లో అక్కడ కనిపించట్లేదు, రైట్ కాల్ కి, లెఫ్ట్ కాల్ కి ఒకటే ఉంది ఇంకా అన్న. రైట్. అది సో మీరు అంటే మీరు మెంటల్గా మీరు ప్రిపేర్ అయిపోయారు అనమాట, అది ఎప్పుడు కనిపిస్తూనే ఉండాలని. ఈ 1 వీక్ లో అదే జరిగింది సార్. ఓకే.
అక్కడ ఇంటికి పిరమిడ్ ఎనర్జీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. అక్కడ నుంచి మహావతర్ ఫౌండేషన్ నుంచి పిరమిడ్ అనేది తెప్పించుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ పిరమిడ్ ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి చాలా అద్భుతాలు అయితే చూస్తున్నాం వాళ్ళ ఇంట్లో. చాలా మార్పులు వచ్చాయి. వాళ్ళ ఆయన డ్రింక్ మానేయడం జరిగింది, చాలా అద్భుతము. అలాగే ఇంట్లో వ్యక్తులు కూడా మారడం జరిగింది. ఆరోగ్యరీత్యా ఎన్నో విషయాల్లో తను సోరియాసిస్తో బాధపడేది, అది కూడా పూర్తి తగ్గిపోయింది. ఈ చేతులకు అయితే మొత్తం ట్విస్ట్ అయిపోయి ఇంత స్వెల్లింగ్ వచ్చి మోస్ట్లీ ఒక 10 to 15 years అయి ఉంటుంది తను బ్యాంగిల్స్ వేసుకోవడం అనేది ఆపేసి ఇప్పుడు బ్యాంగిల్స్ వేసుకుంది. వండర్ఫుల్. ఎస్. చాలా చేతికంతా మార్పు మొత్తం వచ్చింది సార్. స్వెల్లింగ్ వచ్చేసింది. అలాంటిది ఆ స్వెల్లింగ్స్ అన్ని అయిపోయి వేలు అలా మొత్తము బాగా ఇలా అంటే ఒకదానికొకటి అటాచ్ అయిపోయి ఆ, కదిలించలేకుండా ఉండింది. అట్లాంటిది ఆ వాపు తగ్గిపోయి ఫింగర్స్ మూమెంట్ బాగా రావడము, ఇంట్లో పరిస్థితులు అద్భుతంగా రావడము, ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ అవ్వడం, ప్రతి విషయములోనూ చాలా అద్భుతాలు అయితే జరిగాయి సార్. అది చాలా మిరాకిల్స్ అనే చెప్పాలి. బాబు కూడా ఇప్పుడు 60%కి వచ్చాడు సార్ చదవడంలో కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే చదువుతుంది సార్ ధ్యానం బాగా. అంతా అంటే ధ్యానం ఉండి పిరమిడ్ శక్తి మీతో పాటు ఉంటే, సాత్విక ఆహారం ఉంటే చాలు, అన్ని కానీ పనులు వాళ్ళు అయిపోతాయి. ఇంకా చేంజ్ కాలేదు సార్, నేను అనుకుంటున్నాను. కానీ ఇంకా వాళ్ళిద్దరు చేంజ్ కాలే బాబు పైన. అన్నీ ఫుడ్లో అవుతాయి, అన్నీ అవుతాయి. ఫుడ్లో సార్. ఎస్, అవుతుంది, అవుతుంది, అది కూడా అవుతుంది. మీరు సంకల్పం పెట్టుకోండి. పెట్టాను సార్, సంకల్పంతో థాట్ రిలీజ్ సంకల్పం చేసుకున్నాను. పెట్టుకోండి, చాలా అన్నీ అవుతాయి. మీ మీ దగ్గర పిరమిడ్ శక్తి ఉంది, ధ్యానం ఉంది, రెండు ఉన్నాయి కాబట్టి సంకల్పంతో ముందుకెళ్ళండి, అవి కూడా అవుతాయి. మీకు ఇంకా ఓకే. అవి కూడా కాకుండా పోయేదంటూ ఉండదు, ఖచ్చితంగా అవుతాయి. ఉమ్? ఒక రోజు వస్తుంది, అది కూడా మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు, అది కూడా. ఉమ్? యూరిన్ థెరపీ కూడా తను స్టార్ట్ చేశారు సార్. కానీ దానికోసం ఈ మధ్యలో ఆపేసాను నేను. ఉమ్. అంటే నాకు బాగా చలికి పెయిన్స్ ఎక్కువగా ఉండే కదండి, ఉమ్. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంటే ఎట్లా అంటే చాలా అసలు ఈసారి ఇంకా తట్టుకున్నాను, కానీ ఉంది పెయిన్ ఉంది, కానీ పని చేసుకుంటా కూర్చోవడం, పని చేసుకొని కూర్చోవడం వల్ల రెస్ట్ తీసుకుంటేనే కొంచెం. కానీ వెయిట్ పట్టుకుంటే సార్ కొంచెం పెయిన్ అనిపిస్తుంది సార్, ఏదన్నా వెయిట్ పట్టుకుంటే. అది ఎంత అంటే 20 years నుంచి కదా సార్ మెడిసిన్ వాడి 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 అవును. అసలు వీక్ అయిపోయింది నా బాడీ అంతా. 20 years నుంచి అది ఆ లెవెల్లో మీరు సఫర్ కావడమే గ్రేట్. కానీ ఈ మార్గానికి రావడం వలన అంతో ఇంతో మీకు సులువైంది. ఆ, అవును సార్, అది ఇంకా బాడీ హీల్ చేసుకుంటూ పోతుంది ఇంకా. చాలా హీల్ చేస్తుంది సార్, తెలుస్తుంది నాకు. ఉమ్. మధ్యరాత్రిలో అది నాకు మాస్టర్స్ వచ్చి హీల్ చేసినట్లు ఇట్లా కాలు పెట్టుకొని ఇలా అన్నట్లు అనిపిస్తుంది. సడన్ గా మేలకు వచ్చేస్తుంది సార్ నాకు, అట్లా 2 3 సార్లు అయింది. ఓకే. తెలుస్తుంది నాకు, ఇట్లా పట్టుకొని పట్టుకొని ఇలా తిప్పినట్లు మోకాల దగ్గర నొప్పి పెయిన్ ఎక్కువ ఎక్కడ ఉంటే అట్లా తిప్పినట్లు తెలుస్తుంది నాకు. ఇలా కళ్ళు తెరిచి చూసే లోపల ఎవరు కనిపించారు సార్. ఇంకా అట్లా 2 3 సార్లు అయింది నాకు హీల్ చేయడం. రైట్. మధ్యరాత్రి ఎప్పుడు వస్తే అప్పుడు మెడిటేషన్ చేసుకుంటున్నా సార్, ఎప్పుడు మేలుకు వస్తే అప్పుడు రైట్. పిరమిడ్లో వచ్చి కూర్చొని చేసుకొని మళ్ళీ పడుకుంటున్నా. అంటే దేహంలో ఉండేది ఒకటేమా, అన్ని సెల్స్ యాక్టివ్గా పనిచేయాలి. ఓకే. అవును సార్. ఉమ్. దేహం పనిచేసేదే, సెల్స్ అన్ని యాక్టివ్గా ఉంటే, జీవకణాలన్నీ యాక్టివ్గా ఉంటే మన ఆరోగ్యం కూడా, ప్రతి అవయవం ఆరోగ్యం బాగుంటుంది. అన్ని అవయవాల ఆరోగ్యం బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఫిజికల్ బాడీ ఆరోగ్యంగా ఉంటే మానసికంగా కూడా కొంత ఉల్లాసంగా ఉంటాం. అవును సార్. ఇప్పుడు ఫిజికల్గా అది నాకు ఆరోగ్యంగా లేనప్పుడు ఆనే పోయిందంటేనే అసలు నీ పొద్దు నుంచి ఎంత ఆనందం ఉంటుంది. హ్యాపీగా ఉందో. అవును, అసలు అవును. కాలు ఇట్లా కింద పెడితే నొప్పి అనిపించేది సార్ బాగా, అసలు ఆ, చెప్పులు లేకుండా నడవలేకపోతుంటే. అదే. సో ఆ ఆనందం అనేది మనము, అంటే దేహపరంగా ఆరోగ్యంగా ఉంటే, మనము చాలాసార్లు చెప్తూ ఉంటాము. అంటే ఒకటి, సౌండ్ మైండ్ లీడ్స్ టు సౌండ్ బాడీ, సౌండ్ బాడీ లీడ్స్ టు సౌండ్ మైండ్, రెండు కూడా సత్యమే. ఇది అవును ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది కదా. అవును అంటే ఒక్కోసారి ఏంటంటే సౌండ్ మైండ్ ఉంటే సౌండ్ బాడీ గ్యారంటీ. అంటే ఏంటి, సౌండ్ మైండ్ అంటే హెల్తీ మైండ్. అవును హెల్తీ మైండ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క నెగిటివ్ ఆలోచనలు, ఈ దురాలోచనలు, చెడు ఆలోచనలు, ఇలాంటివి ఏవి రాకుండా ఉంటే మైండ్లో, అవును. ఆటోమేటిక్గా మన దేహం మీద దాని ప్రభావం ఉండదు. ఇప్పుడు లేదంటే నెగిటివ్ ఆలోచన అసలు రావట్లేదు సార్ నాకు. అంటే చెప్తున్నా, మామూలుగా ధ్యానం చేయని వాళ్ళకి జరిగేది ఇదే. సో ఆ అప్పుడు నెగిటివ్ బాగా ఆలోచనలే ప్రాబ్లం. ప్రతి దానికి నెగిటివ్ వచ్చేస్తుండే, ఇప్పుడు అస్సలు రావడం లేదు సార్ నాకు. ఎస్.
సో మీకు ఇంకొక సలహా ఏంటంటే నేను అంటే మనకు మూత్ర చికిత్స తెలుసు, మీకు పిరమిడ్ శక్తి తెలుసు, ధ్యానం తెలుసు, ఇవన్నీ చేసుకున్నారు కదా. ఇంకొకటి రీసెంట్గా నేను టీచ్ చేసింది రెడ్ లైట్ థెరపీ. ఇదే ఇది అంటే అంటే చాలా తక్కువ మంది వినింటారు దీన్ని. ఇది యాక్చువల్గా చాలా అంటే అమెరికాలో ఇక్కడంతా కూడా చాలా ప్రాచుర్యం పొందింది అది. అయితే దానికి కూడా ఏంటంటే దాంట్లో కూడా ఎక్కువగా బిజినెస్ ఓరియంటేషన్ లేదు కాబట్టి అది బిజినెస్ ఏదైతే తక్కువ ఉంటుందో వాళ్ళు దాని ముందుకు తీసుకుపోరు అనమాట. ఓకే. ఓకే. సో దానికి ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే, ఆ సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ఆయన పేరు వచ్చేసి డాక్టర్ ఒట్టే వార్బర్గ్. ఆయన పేరు డాక్టర్ ఒట్టే వార్బర్గ్. ఆయన ఏం చెప్పాడంటే, ఒక కణము, ఏదైనా ఒక కణము క్యాన్సర్ కణము అని చెప్పాలంటే అర్థం ఏంటంటే, ఆ కణం లోపల ఆ జీవకణం అంటే సెల్ అనుకోండి, బాడీ సెల్. సెల్ లోపల ఒక పవర్ హౌస్ ఉంటుంది. ఇప్పుడు మన ఇంటికి పవర్ ఎట్లా వస్తుందో, ఎలక్ట్రిసిటీ ఓకే. పవర్ రావాలంటే బయట సబ్ స్టేషన్ ఎక్కడో పవర్ రావాలి కదా అక్కడి నుంచి. అలా ఆ పవరే రాలేదనుకో మన ఇంటికి, అన్ని ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కానీ అంటే లైట్ కానీ, బల్బ్ కానీ, ఫ్యాన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఏవి వర్క్ అవ్వవు, అన్నీ ఆగిపోతాయి కదా. అంటే అది ఆ పవర్ లేనిది ఏది జరగదు. అదేవిధంగా మన యొక్క జీవకణంలో, ప్రతి జీవకణంలో పవర్ హౌస్ అని ఒకటి ఉంటుంది. దాని పేరు మైటోకాండ్రియా. అంటే సైన్స్ స్టూడెంట్స్కి తెలుస్తుంది అది, నేను చెప్తున్నది. సో సైన్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఎవరున్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది మైటోకాండ్రియా. దీన్ని ఆ యొక్క అది ఆ మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే, మన జీవకణానికి కావాల్సిన శక్తిని, సరిపడా శక్తిని తయారు చేస్తూ ఉంటుంది. అంటే ఓ రకంగా ఇది ఎట్లాంటిది అంటే, ఓ జనరేటర్ లాగాను, ఆ, ఒక బయట నుంచి వచ్చే విద్యుత్ శక్తి ఎలాగో ఇది కూడా అంతే. అది పవర్ అంటే అది శక్తిని, అది దాన్ని ఏమంటారంటే ఏటీపీ అంటారు. ఏటీపీ ఎనర్జీ. అది ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది శక్తి. ఆ శక్తి ఉన్నంత వరకే ఆ సెల్ పనిచేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మొబైల్ కానీ ఏదైనా బ్యాటరీ డౌన్ అయితే సెల్ పనిచేయదు కదా. అలాగే ఇది కూడా ఒక యంత్రం. సెల్ మన లోపల జీవకణం ఉంది కదా, ప్రతి జీవకణం ఒక యంత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. మనం అనుకున్నంత సులభం కాదు. జీవకణం అంటే మన 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 దృష్టిలో లెక్కలేదు. అది ఏంటో మనకేం తెలుసు. బహుశా మనం కాలు చూసాం, చేతులు చూసాం, ఇంకేదైనా ఎక్స్రే తీస్తే లోపల ఊపిరితిత్తులు చూసాం, ఎక్స్రే తీస్తే ఒక గుండె చూసాం, ఇంతే. నాకు ఇంతకంటే ఏం తెలుసు అని అనుకుంటాం మనం, అంతే. అయితే మన దేహంలో మన దేహం వచ్చేసి నిర్మించబడింది ఆ యొక్క జీవకణాల ద్వారా, ఆ సెల్స్ ద్వారా. ఆ బాడీ సెల్స్ ఎన్ని ఉంటాయి? 58 ట్రిలియన్స్ నుంచి 120 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి మన బాడీలో. అర్థమైందా? దీంట్లో ఇన్ని ట్రిలియన్ సెల్స్ అన్ని ఆరోగ్యవంతంగా ఉంటే, కొన్ని ఆరోగ్యంగా లేకపోవడం, కొన్ని ఆరోగ్యంగా ఉండడం. ఏమి ఏ ఈ సెల్స్ వచ్చేసి ఎక్కడ ఉంటాయంటే, ఇప్పుడు హార్ట్ ఉంటే హార్ట్లో కొన్ని సెల్స్ ఉంటాయి. హార్ట్ అంతా కొన్ని సెల్స్ గా నిర్మించబడి ఉంటాయి. తర్వాత లివర్లో కూడా ఈ ఈ ఈ సెల్స్ తోనే ప్రతి అవయవం నిర్మించబడి ఉంటుంది. ఇది ఎలాంటిదంటే, ఒక బిల్డింగ్ కట్టింటాము, ఒక్కొక్క గోడలో కొన్ని బ్రిక్స్ ఉంటాయి కదా. అంటే అలాగా ఎన్ని గోడలు ఉంటాయి అన్ని గోడలు కూడా ఆ బ్రిక్స్ తో నిర్మించబడి ఉంటాయి. అయితే ఒక గోడలో కొన్ని ఉంటాయి, ఇంకో గోడలో కొన్ని బ్రిక్స్ ఉంటాయి, అలాగనమాట. అట్లా ఈ ఈ యొక్క సెల్స్ అనేవి జీవకణాలు బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ద బాడీ. ఏదైతే బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ద, ఒక బిల్డింగ్ ఎట్లనో, ఒక నార్మల్ బిల్డింగ్కి, ఓకే, సివిల్ బిల్డింగ్కి దానికి బ్లాక్స్ అంటే సిమెంట్ బ్రిక్స్ ఎలాగో మనకు కూడా ఈ జీవకణాలు అలాంటివి. అది లేనిది మన యొక్క దేహము అంటే కండరాలు కానీ, అవయవాలు కానీ ప్రతి ఒక్కటి కూడా దీని చేత నిర్మించబడి ఉంటాయి. తర్వాత మన రక్తం కూడా ఈ సెల్స్ ద్వారానే నిర్మించబడుతుంది. అది తెలుసుకోవాలి. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ సెల్స్ ఆరోగ్యవంతంగా ఉండాలి. నంబర్ 1. ఓకే. అది ఆరోగ్యవంతంగా ఉండాలంటే దాని లోపల శక్తి ఉత్పత్తి అవుతూ ఉండాలి. అదేంటంటే దానికి కారణం మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియా ఎప్పుడైతే ఉత్పత్తి స్టాప్ చేస్తుందో అప్పుడు ఆ సెల్ చనిపోతుంది. ఆ సెల్ని ఏమంటారంటే క్యాన్సర్ సెల్ అంటారు. ఇది కనుక్కుంది 1926లో డాక్టర్ ఒట్టే వార్బర్గ్ అనే ఆయన కనుక్కుంటాడు. ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇస్తారు. ఇప్పుడు మనోళ్ళు క్యాన్సర్ సెల్ అంటే దానికి ఏదో పెద్ద భూతంలాగా చూపించేసి, ఆ, సో దానికి అది నేను చంపుతానని చెప్పి కీమియోథెరపీ పెట్టి, రేడియేషన్ పెట్టి, సర్జరీ పెట్టి, లాస్ట్కు బాగున్న కణాలను కూడా చంపేస్తారు. అప్పుడు క్యాన్సర్ తక్కువ కాకపోగా పెరుగుతుంది క్యాన్సర్.
క్యాన్సర్ అని చెప్పి ఎవరైనా హాస్పిటల్ పోతే అది పెరుగుతుంది కానీ తగ్గదు. చూడండి ఎంత విచిత్రం. ఇంకా ఏం చెప్తారంటే అదే డాక్టరు, ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ హాస్పిటల్కి పోతే 4 రెట్లు వేగంగా చచ్చిపోతారు. క్యాన్సర్కి ఏ ట్రీట్మెంట్ తీసుకోకుంటే 4 రెట్లు అంటే ఇంకా నిదానంగానే వాళ్ళ లైఫ్ లాంగివిటీ అంటే లైఫ్ యొక్క స్పాన్ పెరుగుతుందని చెప్తారు. అర్థమైందా? ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు మరి, ఆయన అంత ఈజీగా చెప్పాడు. సో అలాంటి ఇంకోటి ఏం చెప్పాడంటే ఆయన, అంటే ఆ సెల్లో ఉన్న మైటోకాండ్రియన్ మళ్ళీ మనం తిరిగి దానికి అంటే దాని నుంచి శక్తి ఉత్పత్తి చేసే విధంగా చేస్తే, శక్తి ఉత్పత్తి కాకపోవడానికి కారణం ఏంటి అంటే ఇంకోటి కూడా ఉంది. మన యొక్క జీవన శైలి వలన, అంటే ఇది శక్తి ఉత్పత్తి కావాలంటే దానికి ఒక ఎంజైమ్ కావాలి. నేను పేరు రాసుకోండి కావాలంటే, సైటోక్రోమ్ సి ఆక్సిడేస్. దాని పేరు సైటోక్రోమ్ సి ఆక్సిడేస్. అది ఎంజైమ్. ఓకే. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ యొక్క మైటోకాండ్రియా ఆ శక్తిని చేసేలాగా చేస్తుంది అనమాట. మరి ఆ ఎంజైమ్ ఉత్పత్తి అవుతే పర్వాలేదు, కాకపోతే ఆ యొక్క సెల్లుకు ఆ పవర్ హౌస్ స్టాప్ అయిపోతుంది. అప్పుడు ఆ సెల్లు క్యాన్సర్ సెల్ లేదా డెడ్ సెల్ అవుతుంది. సో ఈ ఎంజైమ్ ఎందుకు ఉత్పత్తి కాదు? ఏం ప్రాబ్లం అంటే ఎన్విరాన్మెంట్, మనం తినే ఆహారం, మన జీవన శైలి, వీటన్నింటి మీద ఆధారపడి అది ఉత్పత్తి కాకుండా తయారవుతుంది. కాబట్టి మనం శాకాహారం తీసుకుంటూ, సాత్వికాహారం తీసుకుంటూ, సరైన నిద్ర, సరైన ధ్యానము, సరైన అంటే ప్రాణశక్తి మనం సరఫరా చేస్తూ కదా. సో సరైనటువంటి నీరు, చూడండి నీరు ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ నీటి ద్వారా ఎన్నో లవణాలు మన దేహానికి అందాలి. అర్థమైందా? అందినప్పుడు ఇవన్నీ అంటే ఎన్ని న్యూట్రియంట్స్ ఎన్ని ఉన్నాయో, అంటే ఈ పోషకాలన్నీ సరైన రీతిలో అందితే ఓకే, అప్పుడు ఈ సైటోక్రోమ్ సి ఆక్సిడేస్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. అది ఉత్పత్తి అవుతే ఈ మైటోకాండ్రియా పనిచేస్తుంది. మైటోకాండ్రియా పనిచేస్తే ఆ చనిపోయిన సెల్ తిరిగి ఉత్పత్తి అవుతుంది, తిరిగి తిరిగి పని చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఉన్న క్యాన్సర్ పోతుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇది జరిగింది యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంటే దీని మీద రీసెర్చ్ చేసి సరే దీన్ని ఎలా చేయొచ్చు, ఎలా యాక్టివేట్ చేయొచ్చు అని ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే ఈ సైటోక్రోమ్ సి ఆక్సిడేస్ అనేటువంటి ఈ యొక్క ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తే మరి మైటోకాండ్రియా రివైవ్ అవుతుంది. అప్పుడు ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుపడుతుంది, క్యాన్సర్ కూడా పోతుంది కదా అని చెప్పి దానికి రీసెర్చ్ చేయడం మొదలు పెడితే అప్పుడు ఏం తెలిసిందంటే మొత్తం మనకు ఉండేటువంటి ఈ లైట్ స్పెక్ట్రమ్ అంటారు దీన్ని. అంటే ఈ యొక్క దృశ్యీకరణ అంటే మనకు లైట్, విజిబుల్ లైట్ అంటే కాంతి స్పెక్ట్రమ్ అంటారు. కాంతి స్పెక్ట్రమ్. కాంతి స్పెక్ట్రంలో వివిధ వివిధ లైట్స్ ఉన్నాయి. మనకు ఈ లైట్ను కొలిచే కొలత ఏమంటాము? దాన్ని వేవ్ లెంత్ అంటాం. వేవ్ లెంత్కి నానోమీటర్స్తో కొలుస్తాం. మనకేమవుతుందంటే 300 to 400 నానోమీటర్ వరకు ఆ రేంజ్ని అల్ట్రావైలెట్ రేస్ అంటాం. ఓకే, అవి సూర్యుడి నుంచి వస్తూ ఉంటాయి, కనపడవు. అయితే అది కావాల్సిన పరిణామంలో తీసుకుంటే మన దేహం మీద పడితే పొద్దున్నే డి విటమిన్ ఉత్పత్తి కావడానికి ఎంతో సహకరిస్తుంది. అది ఎక్కువ పడితే చర్మానికి రోగాలు వస్తాయి, అది ఎక్కువ పడితే. కాబట్టి ఎక్కువ తీసుకోకూడదు. దాని నుంచి నెక్స్ట్ కిందికి వస్తే 400 నుంచి 700 నానోమీటర్ వరకు దిస్ ఈజ్ కాల్డ్ విజిబుల్ స్పెక్ట్రమ్, అంటే కనిపించేటువంటి ఈ యొక్క కాంతి. ప్రతి కాంతి కనిపిస్తుంది గ్యారెంటీ లేదు, కనిపించకుండా కాంతి ఎంతో ఉంది. ఓకే, మన కంటికి కనిపించని కాంతి ఎంతో ఉంది. కాంతి కిరణాలు ఎన్నో వస్తుంటాయి భూమి మీదకి కదా. ఆ దాంట్లో మొదటిది అల్ట్రావైలెట్ రేస్, తర్వాత వచ్చేసి మనకు కనిపించే విబ్జిఆర్, అంటే 7 కలర్లు ఉన్నాయి కదా, 7 రంగులు ఉన్నాయి కదా, వైలెట్, ఇండిగో, బ్లూ, ఆరెంజ్, గ్రీను, ఎల్లో, ఇవన్నీ కూడా రెడ్. ఈ 7 కలర్స్ను మనకు కనిపించే కలర్స్ గుర్తుపెట్టుకోండి. దీని యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుందంటే 400 to 700 నానోమీటర్ మధ్యలో ఉంటుంది. అవన్నీ కనిపిస్తాయి, మన కంటికి కనిపిస్తాయి. ఓకే, తర్వాత కిందికి వెళ్తే అట్లనే ఇంకా అట్లే ఆ వేవ్ లెంత్ ఇంకా ముందు కిందికి వెళ్తా ఉంటే 700 నానోమీటర్ నుంచి 1000, 1400, ఆ పైన ఉండేది అంతటిని కూడా ఇన్ఫ్రారెడ్ అంటాం.
ఓకే. ఇన్ఫ్రారెడ్ రాసుకోండి. ఇన్ఫ్రారెడ్ రీజన్ అంట, అది కంటికి కనిపించదు. అయితే ఇక్కడ విశిష్టమైన విషయం ఏంటంటే 100 సంవత్సరాల రీసెర్చ్ ద్వారా కనిపెట్టిన విషయం. ఇప్పటికి 100 సంవత్సరాలు అయింది ఈ టెక్నాలజీ కనుక్కొని. దీని పేరు రెడ్ లైట్ థెరపీ. ఓకే. సో ఏం జరిగింది అంటే వాళ్ళు కనిపెట్టింది ఇక్కడ రెడ్ 600 చెప్తాను చూడు, కలర్స్ అన్నిట్లో కూడా రెడ్కు ఉన్నటువంటి వేవ్ లెంత్ చెప్తాను. 620 నానోమీటర్ టు 700 నానోమీటర్ రాసుకోండి. ఇన్ఫ్రారెడ్ యొక్క వేవ్ లెంత్ ఎంతంటే 700 నానోమీటర్ టు 1000 నానోమీటర్ వరకు వాడొచ్చు. ఇంకా దానిపైన కూడా వాడొచ్చు. ఓకే. అయితే మనం వాడేటువంటి ఇన్ఫ్రారెడ్ నియర్ ఇన్ఫ్రారెడ్ అంటాం. దాన్ని నియర్ ఇన్ఫ్రారెడ్ అన్నప్పుడు నియర్ ఇన్ఫ్రారెడ్ ఉండేటువంటిది ఒక 700 నానోమీటర్ నుంచి 1000 నానోమీటర్. ఓకే. సో ఇది ఈ రెండు కలర్స్కి ఉన్న విశిష్టమైన శక్తి ఏంటయ్యా అంటే మన దేహం మీద ఎక్కడైతే దాన్ని ఎక్స్పోజ్ చేస్తామో ఆ లైట్ను దాన్ని మన దేహానికి చూపిస్తామో లేదా దేహం మీద పడుతుందో ఆ లైట్ ఆ కిరణాలు అక్కడ ఉన్నటువంటి సెల్లో ఉన్నటువంటి మైటోకాండ్రియా ఎస్పెషల్లీ ఈ సైటోక్రోమ్ సి ఆక్సిడేస్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. అర్థమైందా? అది ఉత్పత్తి కాకపోతే ఏమవుతుంది తెలుసా? సెల్లు ఎప్పుడైతే అది ఉత్పత్తి కాలేదో సెల్ ఏం చేస్తుంది తెలుసా? నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది ఒకదాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదేంటి తెలుసా? ఫ్రీ రాడికల్ అంటారు దాన్ని. ఈ ఫ్రీ రాడికల్ ఎంత డేంజర్ అంటే ఓకే. సో అది దాని నుంచే మనకు అన్ని జబ్బులు వచ్చేది. కాబట్టి ఆ ఫ్రీ రాడికల్ని చంపేసి సైటోక్రోమ్ సి ఆక్సిడేస్ను ఉత్పత్తి చేసే కెపాసిటీ ఒక రెడ్ లైట్కి తర్వాత ఇన్ఫ్రారెడ్ లైట్కి ఉంది. దానివల్ల ఇప్పుడు ఈ భాగం పనిచేయట్లేదు అనుకోండి, ఈ చెయ్యి పనిచేయట్లేదు, దానికి జబ్బు పేరు ఏదైనా పెట్టుకోండి, జబ్బు పేరు సంబంధం లే. ఓకే. ఇప్పుడు ప్రాణశక్తి ఉంది, ధ్యానం ఉంది, ధ్యానానికి జబ్బు పేరుతో సంబంధం లేదు కదా. మనం ధ్యానం చేస్తాము, మనకి విశ్వశక్తి లోపలికి ప్రవేశిస్తుంది, అన్ని నాడుల్లో ప్రవహిస్తుంది. నాడులో అన్నింటిలో బాగా ప్రవహించడం వల్ల నాడి శుద్ధి జరిగి రోగాలన్నీ ఆటోమేటిక్గా పోతాయి. ఏ రోగము ఏంటి, తలనొప్ప, క్యాన్సర్, మనకు లోపల లివర్ ప్రాబ్లమా, కిడ్నీ ప్రాబ్లమ్ సంబంధం లేదు. అట్లే ఇది కూడా అంతే. రెడ్ లైట్ థెరపీ ఎలా పనిచేస్తుందంటే ఆ యొక్క ఏ ఏ పార్ట్లో ఈ పార్ట్ సరిగ్గా పనిచేయట్లేదు అంటే అక్కడ మైటోకాండ్రియా, అక్కడ ఉన్న సెల్స్ లోపల మైటోకాండ్రియా అది అతి తక్కువగా పనిచేస్తుంది లేదా ఆ మైటోకాండ్రియా ఆగిపోయింది అని అర్థం. ఇప్పుడు ఆ రెడ్ లైట్ వేయడం వల్ల ఆ భాగంలో మళ్ళీ మైటోకాండ్రియా వర్క్ స్టార్ట్ కావడం, పవర్ జనరేట్ చేయడము. అప్పుడు ఈ భాగంలో ఉన్న నొప్పి పోతుంది, లేదా చర్మం మీద ప్రాబ్లమ్స్ పోతాయి. లేదంటే లోపల ఏ అవయవం పని చేయకపోతే ఆ అవయవం మీద ఫోకస్ చేస్తే ఆ అవయవం తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయడం వర్క్ చేస్తుంది. సో క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ పోతుంది. సో ఇలాంటి థెరపీ ఇది రెడ్ లైట్ థెరపీ. అర్థమైందా? ఇది నేను లాస్ట్ వీక్ టీచ్ చేశాను ఆల్రెడీ. సో అది ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా బాగుంటుంది. సో చూద్దాం, మనం అది కావాలంటే ఇంకా డీటెయిల్స్ కావాలంటే తర్వాత ఇంకొక క్లాస్ తీసుకోవడం కానీ అట్లా చేద్దాం. సో అయితే ఇది మీరు వాడచ్చు అనుకో, మీకోసం అని చెప్పాను నేను దీన్ని. సో కాబట్టి దాన్ని క్లాస్ లో చెప్పండి సార్. ఫోకస్ చేస్తూ ఆ లైట్ ఫోకస్ చేస్తూ పోతే ఇంకా వేగంగా కూడా రికవర్ అవుతారు మీరు అట్లా. సో ఇవన్నీ కూడా ఎనర్జీ వర్క్స్ అమ్మా, ఇవన్నీ ఇది ఆల్ ఎనర్జీ వర్క్స్, నథింగ్ బట్. ఓకే. అంతకు ఇంకేం లేదు. రైట్. సో నేను మాట్లాడేదానికంటే ఇంకా మీకున్న క్వశ్చన్స్ అడగండి, ఇంకా నేను చెప్తూ ఉంటే ఇంకా టైం ఎక్కువ అవుతుంది. ఓకే. రైట్. మాస్టర్స్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే సార్ ద్వారా. ఎంతో మంది ఇన్ని రోజుల నుంచి మెడిటేషన్ చేస్తుంటారు, స్వాధ్యాయం చేస్తుంటారు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా చక్కగా ఇక్కడ అడగచ్చండి. ప్రతి ఒక్కరూ మీకున్న డౌట్స్ను క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. ఎస్. లతాశ్రీ మేడం చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. యాక్చువల్గా ఇప్పుడు మీరు రెడ్ లైట్ థెరపీ అని చెప్పారు కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ మా ఫ్యామిలీలో రిలేషన్ కి క్యాన్సర్ వచ్చింది సార్. తనకి అంటే ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్, కొంచెం ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారా సార్? ఏ దానికి క్యాన్సర్ అమ్మా? ఏ పార్ట్ లేదా ఏంటి, ఏం క్యాన్సర్ అది? అంటే లంగ్స్ సార్. రైట్. లంగ్స్ క్యాన్సర్ వచ్చింది. కొంచెం ఏమైనా ఒకటి నంబర్ 1 మెడిటేషన్ వీలైనంత వరకు చేయాలి ఖచ్చితంగా. ఎక్కువ కూర్చోగలిగితే, శ్వాసను గమనించగలిగితే మెడిటేషన్ కంపల్సరీ. వాళ్ళకి ఇంకా కూర్చునే ఓపిక ఉంటే ఏమి పెయిన్ కూర్చోలేకపోతే చెప్పలేము. కూర్చునే ఓపిక ఉంటే 2 గంటలు 3 గంటలు ధ్యానం కంపల్సరీ. రెండోది
ఖచ్చితంగా పిరమిడ్ ఉండాలి ఇంట్లో. వాళ్ళు పడుకున్నా, వాళ్ళు కూర్చున్నా పిరమిడ్ కిందనే కూర్చోవాలి. ఓకే. ఓకే సార్. నంబర్ 2. నంబర్ 3, జీవన శైలి ఖచ్చితంగా మార్చాలి. నేను డిప్ డైట్ అని చెప్పాను ఒకటి. డిప్ డైట్ అని చెప్పాను. అది లాస్ట్ సండే పొద్దున క్లాస్లో చెప్పాను. సండే ధ్యానం తర్వాత డిప్ డైట్ అని గ్రూప్లో వేశారు. అది లేదు సార్. వేశారా? లేదు లేదు. అది రాలేదు సార్. అది వేస్తారు. అది ఇంగ్లీష్లో ఉంది స్పీచ్. ఒకసారి చదవండి, వినిపించుకోండి. సో ఓకే. ఆ డిప్ డైట్ ఎవరైతే పాటిస్తారో ఏ రోగమైన పోతుంది. ఓకే. నంబర్ 3, అదే జీవనశైలి కిందకి వస్తుంది. నంబర్ 4, ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఈ నూనెలు మనం ఇక్కడ ఎన్నో మీరు ఫాలో అయ్యింటారు ఆల్రెడీ. ఇక్కడ సిలబస్ అవును అంటే సార్. జీవనశైలి అవన్నీ కొన్ని పాటించాలి. సో ఓకే. దాంతో పాటు వాళ్ళు చేసుకోగలిగితే మూత్ర చికిత్స నంబర్ 1. అంటే ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ను తీసేసే విధానం ఒక్క విధానం ఫాలో అయితే ఖచ్చితంగా ఫెయిల్యూర్ గ్యారెంటీ. ఓకే. చాలా మంది ఏం చేస్తారు, ఇది తప్పు. క్యాన్సర్ అంటే ఒక అల్లోపతిని నమ్ముకొని, క్యాన్సర్ అంటే ఆయుర్వేదం నమ్ముకొని, క్యాన్సర్ అంటే హోమియోని నమ్ముకొని, ఒకేదాన్ని నమ్ముకొని చేయకూడదు, చేయకూడదు, చేయకూడదు. యు మస్ట్ ఫాలో 5 to 6 వేస్. ఎందుకంటే అది అంతే వేగంగా పెరుగుతూ ఉంటుంది లోపల. క్యాన్సర్ ఎంత వేగంగా పెరుగుతుందంటే, సో అంత స్పీడ్తో పెరుగుతూ ఉంటుంది. అంత వేగంగా పెరిగేటువంటి దాన్ని మనం దాన్ని ఎదుర్కోవాలంటే ఏం కావాలి? మనకి ఎన్నో ఆయుధాలు కావాలి. ఒక్క ఆయుధం పనికిరాదు. మనం చేసే తప్పు ఏంటంటే, ఈ డాక్టర్ చెప్పాడు, ఈ మందు వాడమన్నాడు, వాడుతున్నాం, తగ్గలేదు, ఎక్కింది, ఇంకొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు. ఇదే వచ్చేది వార్తలన్నీ. ఓకే. ఇలా చేయకూడదు మీరు. ఇప్పుడు నేను చెప్తున్న ఎన్ని పద్ధతులు మీకు ఎన్ని వీలవుతే అన్ని పాటించండి. అన్నీ పాటించమని చెప్తున్నాను అంటే పాటించే అవకాశం ఉంటే చేయండి, లేదంటే ఇన్ని అవకాశం ఉంటే ఇన్ని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏం చెప్తాను, ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక పెద్ద లిస్టే వస్తుంది. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే, మీకు ఈ అగ్నిహోత్ర కిట్ ఉంటే అగ్నిహోత్ర చేయమని చెప్తాం. తర్వాత మూత్ర చికిత్స చెప్పేసాను ఆల్రెడీ. తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే, ఆ, మీకు దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే ఇలా ఇంట్లో ఒక ఆవును కట్టేసుకోగలిగితే ఏమి, దాని పాలు కానీ, తర్వాత దాంతోపాటు దానికి సేవ చేయడం, దాన్ని దగ్గరలో మంచం వేసుకొని పడుకోవడము, ఇవన్నీ చేస్తే ఆ వైబ్రేషన్స్లోనే పోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇంకా ఇది కాకుండా రెడ్ లైట్ థెరపీ తీసుకొని దేహం ఎక్కడైతే లంగ్స్ ఉంది కదా, లంగ్స్కి ఫోకస్ చేయడం. ఒక్క డివైస్ ఉంది, ఆ డివైస్ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క పార్ట్కు ఫోకస్ చేయొచ్చు దాన్ని. ఇంకోటి ఎట్లా ఉంటుందంటే మొత్తం దేహానికి ఫోకస్ చేయొచ్చు. ఒక 2 నుంచి 3 ఫీట్ దూరం పెట్టుకోవాలి, హాయిగా పడుకుంటే మన దేహం మీద పడుతూ ఉంటుంది ఆ లైట్. ఓకే. సో అది మొత్తం ఎనర్జైజ్ చేసేస్తుంది. ఎనర్జీ చేసినప్పుడు ఎక్కడెక్కడ ఏ పార్ట్లో ప్రాబ్లం ఉంటుందో ఆ పార్ట్లో అన్ని సెల్స్ తిరిగి, ఇప్పుడే చెప్పాను మీకు క్యాన్సర్ సెల్ అంటే ఏంటి అని చెప్పాను. అవును సార్. క్యాన్సర్ సెల్ అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి యాక్చువల్గా ఇవి మనకు సిలబస్లో అంటే స్కూల్ సిలబస్లో చెప్పరు. ఓకే. స్కూల్ సిలబస్లో ఎవరు చెప్పరు. రెండోది కాలేజీలో చెప్పరు. మూడోది ఎక్కడన్నా వెళ్తే ఎక్కడ దొరుకుతాయో వెతుక్కొని డబ్బులు కట్టిపోయి తెలుసుకోవాలి. లేదంటే మనం మెడికల్ స్టూడెంట్ అయ్యి ఉండాలి, లేదంటే బయాలజీ స్టూడెంట్, జువాలజీ స్టూడెంట్ అయ్యి ఉండాలి. ఇవన్నీ ఎక్కడ సాధ్యమవుతాయి, ఎంతమంది సాధ్యమవుతాయి? కాబట్టి మన వేదికలో మాతార్ ఫౌండేషన్లో విశేషంగా అంటే ఈ దేహం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, దేహం లేకుంటే ఆత్మతో పనే లేదు. ఓకే. ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోతుంది దేహం సరిగా లేకపోతే. ఓకే. నువ్వు కాకపోతే ఇంకో తీసుకుంటావు, నాకేం కర్మ, నీ నీ పనికిరాని ఈ చెప్తారు కదా, ఈ బూత్ బంగ్లాలో ఉండేదానికంటే వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి అది నిర్ణయించుకొని వెళ్ళిపోతుంది, ఓ రోజు వదిలేసి వెళ్ళిపోతుంది. అవును కదా. ఈ పనికిరాని దేహం అంటే మన దేహం సరిగ్గా పెట్టుకోవాల. ఇప్పుడు మనము ఇండ్లు ఉంటుంది, ఇంటిలో క్లీన్ లేకపోతే మీకే ఒక రకంగా అసహ్యం అనిపిస్తుంది. అవును కదా. ఒక రోజు చూస్తారు, 2 రోజు చూస్తారు, 3వ రోజు ఏంది ఇదంతా సరిగా లేదు, ఇక్కడ వద్దు, సరిగా లేదు, ఎక్కడ వెళ్తారు అనుకోండి, ఒకవేళ ఏదైనా టూర్ పోతారు, అక్కడ ఓ రూమ్ ఇస్తారు మీకు. ఆ రూమ్ సరిగా లేకపోతే ఆ ఒక్క రోజు కూడా ఉండరు మీరు, అక్కడి నుంచి పారిపోతారు. లేదంటే ఇంకో రూమ్ తీసుకుంటారు, ఏదైనా మంచి డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు. అంతే. ఆత్మ కూడా అదే కావాల్సింది. దేహం సరిగా ఉందా లేదా, లేకపోతే దీంతో నాకేం పని, ఇంకోటి తీసుకుందాం పద, ఇంకో దేహం తీసుకుందాం అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ దేహం పడేసి ఈ దేహాన్ని పడేసి వెళ్ళిపోతుంది. ఇంతే జరిగేది.
కాబట్టి దేహాన్ని చక్కగా పెట్టుకునేది మన బాధ్యత. అంటే మన మనస్సుకు తెలిసిండాలి దేహాన్ని ఎలా పెట్టుకోవాలి, ఏ ఆహారం తినాలి, ఎలాంటి జీవనశైలి నడపాలి, రోగం వస్తే ఏ వైద్యాన్ని వాడాలి. ఆ? సో ఇవన్నీ కూడా మనం తెలుసుకొని కరెక్ట్గా పాటిస్తే మన మనసు నియంత్రణలో పెట్టుకొని ఆ, మనం దేహంలోకి ఏం పంపించాలి, ఏం పంపించకూడదు, మనసులోకి ఏం పంపించాలి, ఏం పంపించకూడదు, ఇవన్నీ విషయాలు తెలుసుకొని పాటిస్తే దేహంలో ఈ దేహి అనేటువంటి ఆ దేవుడు అంటాము, లేకపోతే ఆత్మ అంటాము, లేకపోతే ఆ, సో మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుడు అంటాము, అది నివసించడానికి ఇష్టపడుతుంది, లేదంటే పారిపోతుంది, ఈ నుంచి వదిలేసి వెళ్ళిపోతుంది, అంతే, ఫినిష్. ఓకే. సో కాబట్టి ఇప్పుడు అలాంటి ఆ దేహాన్ని క్యాన్సర్ నుంచి బయటపడాలంటే ఇన్ని మార్గాలను అన్వయించాలి, అంటే ఇన్ని మార్గాలను అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. ఎన్ని వీలవుతే అన్ని అనుసరించే ప్రయత్నం చేస్తే మంచిది. ఓకే. ఇప్పుడు సార్ ఇంకొక చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వ్యక్తి మూత్ర చికిత్స అన్నారు కదా సార్, తను హెల్దీగా లేడు కదా సార్, అది చేయొచ్చా చేయకూడదా సార్? చేయొచ్చు, చేయొచ్చు. చేయొచ్చా? ఓకే, థ్యాంక్ యూ అండి. మూత్రం ఏ వ్యక్తి ఎలా ఉన్నా వచ్చే మూత్రాన్ని మళ్ళీ తిరిగి పంపించడంలో ఏ తప్పు లేదు, చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. రైట్. ఇంకా మాస్టర్స్ వేణుగోపాల్ మాట్లాడండి అమ్మ. మేడం రావట్లేదు. వినిపిస్తుంది. విన్- అన్మ్యూట్ అయింది కదా, మాట్లాడండి. మాట్లాడు. సార్ నమస్కారం సార్. నమస్కారం. మా హస్బెండ్ కి బైపాస్ సర్జరీ అయింది. ఆ. తను చేయొచ్చా ఇది చేయొచ్చా? నో ప్రాబ్లం, చేయొచ్చు, చేయొచ్చు. తర్వాత అంటే మీరు ఏం చేయొచ్చు అంటే బైపాస్ సర్జరీ అయింది, తర్వాత ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవడానికి ఏం చేయాలంటే ముద్రలు, అపాన వాయు ముద్ర ఒకటి ఖచ్చితంగా. ఉమ్? ఓకే. తర్వాత మెడిటేషన్ కంపల్సరీ. మెడిటేషన్ ఎన్నిసార్లు? ఏదమ్మా? 3 times చేయొచ్చా మెడిటేషన్? చేయాలి, చేయాలి, చేయాలి. పొద్దున్నే అంటే ఆయన ఓపిక ఉంటే పొద్దున, సాయంత్రం కంపల్సరీ. మధ్యాహ్నం కూడా టైం ఉందంటే మధ్యాహ్నం కూడా చేయొచ్చు. ఎంత టైం? మినిమం ఒక 1 hour చేయమని చెప్పండి పొద్దున్నే. ఓకే. రాత్రి పడుకునే ముందో లేకపోతే సాయంత్రమో కానీ ఒక 1 hour చేయాలి. ఓకే. ఓకే. సో మెడిటేషన్ అట్లా 2 hours పర్ డే చేస్తే ఖచ్చితంగా ఆయన హెల్త్ ఎలాంటి విధంగా కూడా ఫర్దర్ అంటే ముందు ఇంకెలాంటి తొందర లేకుండా ఉంటుంది. ఓకే. సో అయ్యేది అయిపోయింది, బైపాస్ సర్జరీ అంతా అయింది, కాకపోతే ముందు అలాంటి పరిస్థితులు రాకుండా మనం చేసుకోవచ్చు. సో ధ్యానం చేయడం వల్ల ఏంటంటే 2 benefits ఉంటాయి. అంటే ఒకటి ప్రాపంచికంగా అంటే ఈ యొక్క అనారోగ్యాలు పోవడం, రెండోది వచ్చేసి మన కర్మలు కూడా తొలగిపోవడం, అది కూడా జరుగుతుంది. ఓకే. మా ఆడపడుచుకేమో 5 months అయింది, రీహాబ్ లో ఉంది. నాకేమన్నా హెల్ప్ చేయగలుగుతామా సార్? ఏమైంది? ఇది మెదట్లో బ్లీడింగ్ అయింది. బీపీ లేదు మరి, అప్పటి వరకు అయితే లేదు. ఇప్పుడు 5 months అయింది, ఇంకా కోలుకోలేదు. అంటే మాట్లాడగలుగుతుందా? మాట్లాడుతుంది, గుర్తుపడుతుంది, అన్ని గుర్తుండట్లేదు. అదే బ్రెయిన్ లో కొన్ని సెల్స్ డెత్ అయి ఉంటాయి. గుర్తుపడుతుంది, మళ్ళీ మర్చిపోతుంది. తన పిల్లల్ని మాత్రం మంచిగా గుర్తుపడుతుంది. వాళ్ళ అన్నయ్య, మా వారి చెల్లెలే తను. బ్రెయిన్ లో కొన్ని సెల్స్ డెత్ అయి ఉంటాయి అంతే. ఓకే. సో దానికి రెడ్ లైట్ థెరపీ చేసుకోవచ్చు. పిరమిడ్ ఉంటే పిరమిడ్ కింద కూడా కూర్చోవచ్చా, అంటే పిరమిడ్ లో పడుకోవడం కానీ అట్లా కొంత, అంటే తిరిగి ఆ సెల్స్ గిన కోలుకుంటే ఆమె మామూలుగా తయారవుతుంది మళ్ళీ. ఓకే సార్. అంతవరకు ఏ సర్జరీ చేసినా ఇంకోటి చేసినా లాభం లేదు. 3 times అయింది సర్జరీ కూడా, లాభం లేదు. సరే దాని నుంచి ఎట్లాంటి ప్రయోజనం ఉండదు. సరే.
యాక్చువల్గా ఈరోజు ఒకే అంటే ఒక కేసు చూసాం. అంటే ప్రతి శనివారం వచ్చేసి అంటే మీరు ఆ, హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ బెంగళూరు కాబట్టి దూరము. సో అయితే లేదంటే కూడా కొంతమంది మాస్టర్స్ ఎవరెవరికి అట్లా ప్రాబ్లమ్స్ రావచ్చు ఇక్కడికి. అదేమైందంటే ఒక మాస్టర్ వచ్చారు, వాళ్ళ కూతురు. అంటే చూడండి ఎలా ఉంటాయి కర్మలు అనేటువంటివి, పూర్వజన్మ కర్మలు ఎలా అడ్డం వస్తాయి ఏంటి అనేది మనకు తెలియదు. తెలిసి ఏ కర్మలు రావు, తెలియకుండా వచ్చేది. ఓకే. అంటే ఏ టైంలో రావాలో ఆ టైంలో మనకి వచ్చి మన లైఫ్లో భాగం అయిపోతాయి. అప్పుడు అంతవరకు ఉన్నటువంటి సుందరమైనటువంటి జీవనాన్ని ఓ రకంగా అస్తవ్యస్తం చేస్తుంది. అలాంటిదే జరిగింది. ఆ ఆ మాస్టరు అంటే ఆమె మామూలుగా సీనియర్ సిటిజన్, కూతురు వచ్చేసి ఆ, మామూలుగా ఎంతో అంటే ఎంగేజ్ అనుకోండి, మ్యారేజ్ అయింది. అయిన తర్వాత ఏదో వెళ్తూ ఉంది, ఏదో చిన్న బైక్ యాక్సిడెంట్ అయింది. అయిన తర్వాత కాలుకి ఏదో కుచ్చుకుందంట, అంటే తగిలింది కాలు మీద, పాదం మీద పైన కొద్దిగా అట్లా తగిలింది, యాక్సిడెంట్ తగిలింది. తర్వాత అదేదో ఆ, డాక్టర్ వండుకొని సరే ఏదో సంథింగ్ చేసి ఏం కాదని పంపించాడు. అక్కడ వీళ్ళు అంటే అప్పటికే హాస్పిటల్లో పెట్టినారు. అదేదో స్టిచ్చింగ్ అయిందంట. తర్వాత స్టిచ్చింగ్లు ఇప్పారు. ఆ స్టిచ్చింగ్ ఏదో సరిగ్గా ఇప్పలేదంటే లోపల అట్లే ఉండిపోయిందంట. అది అట్లే కొన్ని రోజులకు ఒక చిన్న గుల్లలాగా తయారైంది. మళ్ళీ అది అట్లే పెరుగుతూ వచ్చింది. అది ఇంకా వాళ్ళు తిరగని డాక్టర్ లేదు. అది ఒక చిన్నగా ఆ పాదం పైన అంటే నల్లగా తయారుతూ వచ్చింది. ఒక నల్లగా, అంటే అక్కడ బ్లడ్ ఫ్లో తగ్గిపోయినట్టుంది, సెల్స్ డెత్ అయినట్టుంది. సో అది నల్లగా తయారైతూ వచ్చింది. లాస్ట్గా అది ఎంతవరకు వచ్చిందంటే రకరకాల టెస్టులు, బయోప్సీలు, పెప్సీ పెప్ స్కాన్లు, ఇవన్నీ రకరకాల క్యాన్సర్ అని ఇంకోరని ఒక ఒక 20 మంది డాక్టర్ల దగ్గర తింటారు వాళ్ళు. లాస్ట్కు ఇప్పుడు ఆ కాల్ ఎట్లయిపోయిందంటే ఆ, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో కంటిన్యూగా సఫరింగ్, అంటే లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి సఫర్ అవుతుంది ఆ పాప. సో ఆ కాలు కట్ చేయమని చెప్పారట మొన్న ఎక్కడ పోతే, కట్ చేయమని చెప్పారట. సో ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ? సో మరి ఇవన్నీ ఏంటివి చెప్పండి. అంతే అంత ఎంతో చాలా మంచి, అంటే అప్పుడే మ్యారేజ్ చేసుకొని ఉన్నటువంటి ఆ ఫ్యామిలీలో ఆ పాపకి అట్లా ఆ కర్మలు అనేవి అట్లా అడ్డం వచ్చి, ఇదంతా కూడా నేను చెప్పాను, ఇదంతా కూడా జరిగిందంతా ఒక కర్మానుసారంగా జరుగుతూ ఉంది. సఫర్ అవుతుంది అమ్మాయి. సరే అని చెప్పేసి మర్మ థెరపీకి వచ్చారు. అదేమైందంటే ఆ కాలు కూడా బొట్టన వేలు కూడా ఆగిపోయింది, మూవ్ కావట్లే. ఓకే. సో మర్మ థెరపీ సెకండ్ సెషన్లో ఇప్పుడు ఆ బొట్టన వేలు మూవడం మొదలుపెట్టింది. ఆ యొక్క కాలు ఆ పైన కలర్ కూడా చేంజ్ అవుతూ వచ్చింది. అంటే నల్లగా ఉన్నది కొద్దిగా చేంజ్ అవుతూ వచ్చింది అనమాట ఒక సెషన్కి. సో అలాగ జరిగింది అనమాట. ఆ అమ్మాయికి ఇంకా వేరే సలహాలు ఇవ్వాల్సి వచ్చింది. మూత్రంతో సోక్ చేయడము, ఆ కాల్ని మూత్రం లోపల పెట్టడము. ఓకే. నైట్ పడుకునేప్పుడు మూత్రం ప్యాక్ చేసుకొని పడుకోవడం, దాని మీద మూత్రం సేవించడము. ఓకే. ఇది చెప్పాము. తర్వాత దానిపైన రెడ్ లైట్ థెరపీ వాడడం, ఇట్లా రకరకాల థెరపీలు చెప్పాం. సో అది ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇలాంటివి ఎన్నో మనం ఇలాంటి థెరపీలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తే మన సెంటర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి శనివారం ఉంటాం కాబట్టి అప్పుడు ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రావచ్చు, చూపించుకోవచ్చు. అయితే బెంగళూరు దూరం అనుకుంటే ప్రయత్నం చేయొచ్చు. రావాలనుకుంటే అక్కడ వేరే దేంట్లోనో పోయి ఇరుక్కుని మళ్ళా అవి పెద్దగా తయారయ్యి, ఇప్పుడు క్యాన్సర్ అంటే ఎంత ఖర్చు చేస్తారు, అంతంత ఖర్చులు పెట్టి ఆ, ఖర్చులు పెట్టినా కానీ ఫలితం లేదు, అట్లయిపోయింది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ రండి. సో దానికి సింపుల్ మార్గాలు అర్థమయ్యేలాగా చెప్పి ఆ జీవనశైలి అన్ని రకాలుగా చెప్తాం కాబట్టి హాయిగా ఆ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఆటోమేటిక్ కోలుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఉంటాయి అట్లా. కానీ ఒకటి గ్యారంటీ, కీమోథెరపీ ఇవన్నీ తీసుకున్నాక బాగుపడతాం అనేటువంటిది గ్యారంటీ లేదు. వాళ్ళు కూడా ఏ గ్యారంటీ ఇవ్వరు. ఏమో కొద్దిగా తగ్గినట్టు ఉంటుంది, మళ్ళా ఇంకా అది పోయి ఇంకో చోట స్టార్ట్ అవుతుంది, మళ్ళీ క్యాన్సర్ ఇంకో పార్ట్లో స్టార్ట్ అవుతుంది. ఇట్లా రకరకాలు జరుగుతూ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రైట్. చాలా అద్భుతమైన మార్పులు వచ్చాయి. చాలా మంచి మార్పులు వచ్చాయని అనుకోవాలి సార్. కాలు తీసేసే పరిస్థితి వచ్చిన ఆమెకు ఒక సిట్టింగ్ మర్మా థెరపీలోనే మూమెంట్ రావడము అనేది చాలా గొప్ప విషయం అసలు. అందరూ మీరు చేస్తున్న సేవ అయితే ఇంకా ఎంత అద్భుతం అంటే, ఆ రకంగా ప్రతి శనివారము ఇట్లా అక్కడ ప్రోగ్రాము పెట్టడము, డాక్టర్స్ని పిలిపించడము, వాళ్ళతో ఆ సేవ అందించడము అనేది చాలా గొప్ప విషయం సార్.
మీకైతే అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేయాలి. మేము ఎంతమందికి మీరు ఎన్ని విధాల సేవ చేస్తున్నారు. చాలా అద్భుతము, చాలా అద్భుతం. థ్యాంక్ యూ సార్. సార్ రవీంద్రరావు గారు, మీరు నిన్న డౌట్ అడిగారు సార్, మాట్లాడుతా అన్నారు కదా సార్. నమస్తే సార్. నమస్తే. లలిత మేడం గారికి వందనాలు సార్. ఇది మన ప్రాణాయామంలో ఈ కుడివైపున ముక్కులో ఇక్కడ మనము అక్కడ సూర్యనాడి ఉంటుంది అనుకున్నాం కదా సార్. ఎడమ ముక్కులో చంద్రనాడి ఉంటుంది, మధ్యలో సుషుమ్నాడి అనుకున్నాం కదా సార్. కానీ మొన్న ఈ మధ్య మా సీనియర్ మాస్టర్ ఏం చెప్పారంటే లేడీస్ కి అది రివర్స్ లో ఉంటుంది సార్ అని చెప్పారు సార్. కుడి వైపున ఏమంటే చంద్రనాడు ఉంటుంది, ఎడమ వైపున ఏమంటే సూర్యనాడు ఉంటుంది సార్ అని చెప్పడం జరిగింది సార్. అది ఏది కరెక్ట్ అనేది కొద్దిగా క్లారిఫై చేయండి సార్. అది ఇంతవరకు అయితే నేను ఎక్కడ అట్లాంటి రెఫరెన్స్ కనిపించలేదు నాకు, లేడీస్కి ఒక పక్క జెంట్స్కి ఒక పక్క అని చెప్పి. సార్ మన చెప్పిన సీనియర్ మాస్టర్ కూడా ఆయన మన పత్రిజీ సారికి అనుంగు శిష్యుడు, ఆయన పెద్ద ఆయన అది దానివల్ల సార్ వేరే వాళ్ళు అయితే ఏదో తప్పు చెప్పారు అనుకోవచ్చు. అది అంతే సార్, ఇంకేం లేదు సార్. అలాంటిది అయితే లేదు. కావాలంటే దాన్ని నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను కావాలంటే. అట్లాంటిది అయితే ఏ గ్రంథంలో నేను ఇంతవరకు చదవలేదు. అట్లా లేడీస్కి ఒకవైపు జెంట్స్కి ఒకవైపు ఉంటుంది అని చెప్పేసి మాత్రం ఎప్పుడు చదవలేదు. సరే సరే సార్. కాబట్టి మీకు కావాలంటే దాన్ని క్లారిఫై చేస్తాను. అట్లాగే సార్, ధన్యవాదాలు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాస్టర్స్? రైట్. సో ఏ డౌట్లు లేదంటే, సో మీ యొక్క ఎవరైనా పాట పాడాలనుకున్నా అలాంటివి ఏమైనా ఉంటే దయచేసి స్టార్ట్ చేయండి. ఓం ప్రకాష్ గారు ఒకసారి మాట్లాడతారా? సార్ ఓం ప్రకాష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఉన్నారా ఓం ప్రకాష్ గారు? ఎవరు ఈ మధ్య పాటలు కానీ ఎవరు పాడడం లేదా? అంటే పొడుపు కథలు ఇవి అయినాయి. పోయిన శనివారం మనకు డే 1 క్లాస్ అయింది కదా సార్, అందువల్ల ఆ రోజు క్లాసే ఉండింది. అంతకుముందు జరిగింది సార్. ఇంకా ఈరోజు ఎవరు రెడీగా ఉన్నారు పాడడానికి కానీ పాటలు కానీ ఏదైనా ఇంకేమైనా? మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే రంగనాథ్ సార్. నమస్తే అమ్మా. సార్ మా తోడికోడలికి కూడా టీబీ అని చెప్పారు సార్. 4 months నుంచి టాబ్లెట్స్ ఇస్తున్నారు, మొన్నటి వరకు చెప్పలేదు. ఒక రీసెంట్ గా 1 month బ్యాక్ చెప్పారు సార్. టాబ్లెట్స్ వాడుతున్నా కూడా టీబీ అని చెప్పారు సార్. దానికి ఏమైనా రెమెడీ ఉంటుందేమో? రెమెడీ అంటే చూడమ్మా, యాక్చువల్గా టీబీ ఇలాంటి దాంతో ఏంటంటే అది యాక్చువల్గా అదొక వైరస్ కదా. సో దానికి కావాల్సిందంటే మీ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండాలి. ఓకే సార్. ఇమ్యూనిటీ పవర్ పెరిగే కొద్దీ అది తగ్గుతూ వస్తుంది. నేను ఒక ముద్ర చెప్పాను సార్, అప్పుడు మీరు చెప్పారని లంగ్స్ కి సంబంధించిన ముద్ర చెప్పింటే అది చెప్పాను సార్. అది చెప్తే అది వేస్తే పెయిన్ వస్తుందంట సార్. మరి ఫింగర్స్ దగ్గర పెయిన్ వస్తుంది, అది ప్రాబ్లం ఉంది కాబట్టి ఏమన్నా వస్తుందేమో అని చెప్పాను. కొద్దిగా ఓపిక పట్టాలి, తప్పదు. వేస్తే ఆ ముద్ర వేసుకుంటే ఆమెకి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాబ్లం తొలగిపోతుంది. బ్రాంకియల్ ముద్ర చెప్పారా? అదే సార్, ఇలా ఇక్కడ ఫింగర్ పెట్టేసి ఇలా ఇది చెప్పాను సార్. అది లంగ్స్ కెపాసిటీ, లంగ్స్ కే సార్. దాంతోపాటు ఏంటంటే బ్రాంకియల్ ముద్ర బాగానే పనిచేస్తుంది. అది మీకు టీచ్ చేశారు కదా, చేయలేదా? బ్రాంకియల్ ముద్ర చెప్పలేదు? ఐడియా లేదు సార్. చెప్పారేమో, నాకు ఐడియా లేదు సార్. మరి లేదు సార్, చెప్పలేదు సార్. ఓకే, చూడండి ఎట్లా ఉంటుందంటే, సార్ కనిపించట్లేదు సార్. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ లిటిల్ ఫింగర్, ఓకే సార్, చిటికెన వేలు, ఈ యొక్క ఇది ఉంది కదా మన బొటన వేలు, ఇక్కడ టచ్ చేయాలి. ఓకే సార్. ఉండదు, ఇది సరిగా ఉండదు, వెళ్ళిపోతుంది. రెండోది, దీన్ని తీసుకొచ్చి ఈ బొటన వేలు మధ్యలో
అంటే ఉంగరవేలు, ఓకే. ఈ మధ్య మధ్య గీత, ఓకే సార్. తర్వాత ఈ పెద్ద వేలు వచ్చేసి అంటే మధ్య వేలు వచ్చేసి ఈ బొటన వేలుకి చివరి భాగంలో. ఎండింగ్. ఆ, ఓకే సార్. ఇది స్ట్రైట్. ఇలా స్ట్రైట్. పెట్టు, ఇలా ఓకే పెట్టు, ఇలాగా తొడ మీద పెట్టుకోవాలి. రెండు చేతుల్లో అలానే చేయాలి. సార్. 15 మినిట్సా సార్ అవి? ఇలా పెట్టుకోవాలి. లేదు, మినిమం అంటే రోజులో ఏ ముద్రైనా కానీ మినిమం 48 మినిట్స్ తక్కువ లేకుండా చేయాలి. ఓకే, 48. 48 మినిట్స్ తక్కకూడదు. అంటే పెట్టుకోండి అలాగా. పొద్దున్నే 20 నిమిషాలు, మధ్యాహ్నం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు, అట్లా 60 నిమిషాలు పెట్టుకోండి, బాగుంటుంది. సో దీని తర్వాత ఖచ్చితంగా ప్రాణముద్ర చేయాలి. ఓకే, ప్రాణముద్ర మినిమం అంటే ఒక 10 నుంచి 15 నిమిషాలు చేయాలి. ఓకే సార్. అప్పుడు మీకు ఇది కూడా వేసుకోమంటారా సార్, ఈ ముద్ర కూడా? వేసుకోవచ్చు, లంగ్స్ వేసుకో. వేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఇది వచ్చేసి యాక్చువల్గా ఇది ఆది ముద్ర. అంటే ఆక్సిజన్ బాగా సప్లై అవుతుంది బాడీకి. ఇది ఆది ముద్ర. ఓకే, ఓకే సార్. ఇది ఆది ముద్ర అంటారు. ఓకే సార్. తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను మీకు, ఆమెలో ఇమ్యూనిటీ పవర్ పెరిగేంత వరకు దాని ఎఫెక్ట్ తగ్గదు. ఇమ్యూనిటీ పవర్ Immunity పెంచుకోవాలి. power ఓకే, పెంచుకో. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే సమగ్ర జీవనశైలి ఖచ్చితంగా ఫాలో కావాలి. అంటే తినే ఆహారం కానీ, నిద్ర, ఆహారం. ఓకే, సో అన్నీ కూడా ఇవన్నీ పద్ధతులు కరెక్ట్ ఫాలో కావాలి. ఓకే సార్. అయిందా? డిటాక్సిఫికేషన్, Excellent సార్. ఓకే సార్. ఎప్పటికప్పుడు లోపల వ్యర్థాన్ని తొలగించుకోవడము, ఇవి చేస్తూ. ఓకే, మంచి ఆహారం తీసుకొని, మంచి నీరు కూడా అంతే. నీరు కూడా ఎలా ఉండాలంటే ఆల్కలైన్ నీరు తాగడము. ఓకే సార్. నీటిలో కూడా ఖచ్చితంగా ఇవి ఉండాలి. తర్వాత ఆమెకు వీలవుతే మూత్ర చికిత్స ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే సార్. మూత్ర చికిత్స ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవాలి. ప్రతిరోజు ఒక వెట్ ప్యాక్ చేసుకొని ఆ లంగ్స్ మీద వేసుకొని పడుకోవడం. హాయిగా పొద్దున్నే మూత్రాన్ని పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల తాగడం. ఇవన్నీ చేస్తూ రావాలి. ఓకే, ఆహారం సరిగ్గా చేసుకో. అప్పుడు ఆ వ్యాధి నిరోధకత పెరిగినప్పుడు ఆ టీబీ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఓకే సార్. మీరు మందులు ఎన్ని వాడినా కానీ అంత పెద్ద ప్రయోజనం కనిపించదు. అదే సార్ 4 మంత్స్ నుంచి యూజ్ చేస్తూనే ఉంది, ఏం కనిపించట్లేదు. మళ్ళీ 1 మంత్ బ్యాక్ టీబీ అని కన్ఫర్మ్ చేసి చెప్పేశారు డాక్టరు. అది వరకు ఏం లేదులే అనుకుంటూ టాబ్లెట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు సార్. చాలా రోజులు వాడింది, ఇంకా వాడాలంటున్నారే అని బాధపడితే ఇట్లా లంగ్స్ కి ముద్ర వేసుకొని చెప్పాను నేను. అది అంత వేసుకుంటుంటే కొంచెం అగ్నిహోత్ర పెయిన్ గా. అగ్నిహోత్ర వీలుంటే అగ్నిహోత్ర చేయాలి. ఓకే సార్. తర్వాత అగ్నిహోత్ర కిట్ ధ్యానం తీసుకోమన్నారు. ధ్యానం చేస్తుందా? అంటే ప్రస్తుతానికి తనేం చేసుకోవట్లేదు సార్. నేను కొన్ని చేయమని చెప్పాను, అది ఫాలో అవుతుంది. ధ్యానం కూడా చెప్తాను సార్. అగ్నిహోత్ర కూడా చేయాలి. ఓకే సార్. అది. ఓకే సార్. అంతే, ఇవన్నీ చేస్తే తొందరగా బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఇంకా ఫ్యూచర్లో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు. లేదు అంటే ఆ మందులు తింటూ తింటూ ఉంటే ఉన్నటువంటి ఆ వ్యాధి నిరోధకత పూర్తి పడిపోతుంది. తర్వాత ఇంకో కొత్త జబ్బు వచ్చి అటాక్ అవుతుంది. అదే సార్. అర్థమైందా? ఓకే సార్. మెడిసిన్ తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి? మొట్టమొదటగా మన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సార్. కడుపులో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. అప్పుడు ఆకలి ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఆకలి ఉండట్లేదు సార్, తనకు కూడా ఆకలి ఉండదు. తినబుద్ధి కావట్లేదు అంటుంది సార్. ఉండదు, ఎందుకంటే ఇప్పటికే ఆమె లోపల పాజిటివ్ బ్యాక్టీరియా అంటారు దాన్ని మనం మైక్రో ఆర్గానిజం అంటాం. ఓకే, సో ఆ పాజిటివ్ బ్యాక్టీరియా పూర్తిగా డెత్ అవుతుంది. దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మజ్జిగ తాగడం. ఓకే, మజ్జిగ తాగుతూ ఉండాలి. అట్లీస్ట్ రోజుకు 4 గ్లాసులు మజ్జిగ తాగాలి. అట్లీస్ట్ 2 గ్లాసులు అన్న. ఎందుకంటే ఆమెకి ఏదైనా టీబీ ఉంది, మళ్ళీ ఏదైనా కఫం అవుతుంది అది అనుకుంటే 1-2 గ్లాసులు అలా తీసుకోవడం. తర్వాత ఎక్కువగా పచ్చి కూరగాయల ఆహారం తింటే. అదే సార్, వాటర్ తో ఉన్నవి తినద్దు అన్నారంట, బీరకాయ, సొరకాయ ఇలాంటివన్నీ. అదే, ఒకవేళ అట్లాంటి కాకపోయినా కానీ క్యారెట్, బీట్రూట్ ఇట్లా కూడా ఈ పచ్చి కూరగాయలు. నేను డిప్ డైట్ చెప్పాను చూడండి, డిప్ డైట్ అని సండే పొద్దునే చెప్పాను చూడండి. అది ఖచ్చితంగా పాటిస్తే ఎంతో కొంత ఫలితం గ్యారెంటీ ఉంటుంది, నో డౌట్. ఓకే సార్. ఆ డిప్ డైట్ ద్వారా ఏమైందంటే ఈ ఏది కూడా అంతే, కూరగాయల్లో నుంచి
పాజిటివ్ బ్యాక్టీరియా ఎక్కువగా వస్తుంది. ఓకే. ఫర్మెంటెడ్ ఫుడ్స్ నుంచి పాజిటివ్ బ్యాక్టీరియా వస్తుంది. కాకపోతే ఆమెకు టీబీ ఉంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే ఈ మజ్జిగ ఇట్లాంటి వాటికంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆమెకి కూరగాయ, కూరగాయ. పచ్చి కూరగాయ. అంటే అనవసరంగా వాటిని ఉడకబెట్టి దాంట్లో ఏమి లేకుండా తినడము అట్లా చేస్తే బ్యాక్టీరియా ఉండదు. అంటే అదే. మీకు కడుపులో ఆ గట్ బ్యాక్టీరియా ఉంటుందని, గట్ బ్యాక్టీరియా అది ఉమ్, పెరిగితేనే మళ్ళీ జీర్ణకోశంలో జీర్ణాశయం పనిచేస్తుంది, ఆకలి అవుతుంది, తిన్నది అంటే కరెక్ట్గా అరుగుతుంది, విసర్జన కరెక్ట్ అవుతుంది, అన్ని కరెక్ట్ అవుతాయి. లేకుంటే ఉమ్, అంతవరకు మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. అట్లా. అదే సార్. ఓకే సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా చెప్పారు, అర్థమయ్యేటట్టు. థ్యాంక్ యూ. ఓకే. దాంట్లో సుభాషిణి మేడం గారు కూడా సమగ్ర జీవన శైలిలో చెప్పడానికి మొదలు పెట్టారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. రాయడానికి వచ్చారు, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేశారనమాట ఎస్. చెప్పడం. అది నైస్. ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు చెప్పడానికి. ఒకసారి లక్ష్మీపతి గారు చెప్పడం జరిగింది, సుభాషిణి గారు చెప్పడం జరిగింది, అట్లా ముందుకు వచ్చారు సార్. సార్ ఇంకొకటి, మన క్లాస్లో మీకు అంటే అనుకూలమైనప్పుడు ఓపెన్ ఐ మెడిటేషన్, థర్డ్ ఐ మెడిటేషన్ అనేది ఇంగ్లీషు కన్నడ క్లాసుల్లో నిర్వహించడం జరుగుతుంది. తెలుగు క్లాస్లో కూడా అది చేస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఓపెన్ మెడిటేషన్ చెప్పలేదు ఇక్కడ ఇంకా. ఇంకా లేదు సార్. ఓకే, అది చెప్పిద్దాం తొందరలో. ఓకే, అది 3 లెవెల్స్ ఉంది. అది ఆకాశతత్వ, తర్వాత చిదాకాశ, మహాకాశ అని చెప్పి 3 ఉంది. ఆ మూడింటిని కూడా కవర్ చేద్దాం. ఓకే, ఖచ్చితంగా చూపిస్తాం. అదే సార్, థర్డ్ ఐ మెడిటేషన్ అనేది ఒకటి జరిగింది, ఓపెన్ ఐ మెడిటేషన్ అనేది జరిగింది. ఇవి రెండు మన క్లాసుల్లో కవర్ కావాలి. అది చేస్తే అంటే మనకు అనుకూలమైన టైంలో అది కూడా కవర్ ఖచ్చితంగా. చేస్తున్నాం సార్. Sure. ఓకే సార్. తర్వాత మాస్టర్స్కి అందరికి కూడా చెప్పేది ఏంటంటే, మీ ఏరియాలో ఈ సమగ్ర స్వాస్థ్య దీన్ని ప్రచారం చేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. పాంప్లెట్స్ అన్ని మన దగ్గర ఉంటాయి, ఆన్లైన్లో మీకు పంపిస్తారు, కావాలంటే ప్రచారం చేయండి. అక్కడ ఏదైనా ఒక కార్యక్రమం చేద్దాం అన్నప్పుడు ఆఫ్లైన్ మీరు దాన్ని ఇనిషియేటివ్ తీసుకుంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ విలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక విలేజ్ 2 విలేజ్ కలిపి మీకు ఒక 4-5 విలేజ్ కలిపి పెడితే అక్కడ ఖచ్చితంగా వచ్చినప్పుడు ఏంటంటే మెడిటేషన్ మనది వచ్చేసి కాన్సెప్ట్ 5 M's అని కాన్సెప్ట్ ఉంది. 5 M's. ఫస్ట్ ఎం అంటే మెడిటేషన్. అంటే మెడిటేషన్ అంటే దాంట్లో ధ్యానము, జ్ఞానం వస్తుంది. రెండో ఎం అంటే మర్మ థెరపీ. ఓకే, మర్మ థెరపీ. మూడో ఎం అంటే ముద్ర థెరపీ. 4వ ఎం అంటే మనకు వచ్చేటువంటిది మూత్ర థెరపీ. 5వ ఎం అంటే మూమెంట్. మూమెంట్ అంటే బ్రాకెట్లో ప్రాణాయామ, యోగా. ఓకే, ఈ 5 M's కాన్సెప్ట్. ఇంకొక ఎం కూడా ఉంది, అయితే అది కన్నడలో మనేమొద్దు అంటాం, ఇక్కడ మనకు వచ్చేసి ఇంటి నివారణలు అంటాం. ఓకే, అది దాంట్లో భాగం వచ్చేసి జీవన శైలి, తర్వాత ఇంటి నివారణ కలిపి దాన్ని మేము అక్కడ కన్నడలో 6 M's అంటాము. సో అది వచ్చేసి 6th ఎం వచ్చేసి మనేమద్దు. సో దానికి బ్రాకెట్లో జీవన శైలి ప్లస్ ఇంటి నివారణ రాస్తాం. అది పక్కన పెట్టేస్తే కూడా ఈ 5 M's కంపల్సరీ వర్క్ చేయించుకోవాలి. ఈ 5 M's మనం ఎప్పుడు కూడా నిత్యము వీటిని వాడుకోవచ్చు. ఓకే, సో వీటికి ఎక్కువగా ఖర్చు కాదు, ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు, మన దేహంతో మనం పని చేసుకుంటే చాలు. ఓకే, వీటికి ఏ పదార్థాలు కూడా బయట నుంచి అక్కర్లేదు, నేర్చుకోవడం మాత్రం కావాలి అంతే. ఓకే, చూడండి, ఎం అంటే మెడిటేషన్, అంటే ధ్యానం, జ్ఞానం. ఎం అంటే ఇది వచ్చేసి మర్మ థెరపీ. మర్మ థెరపీలో భాగమే ఆకుప్రెషర్ కూడా. ఓకే, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఈఎం అంటే వచ్చేసి ముద్ర థెరపీ, ఎన్నో ముద్రలు చెప్పాం. ఈఎం అంటే మూత్ర చికిత్స. ఓకే, ఈఎం అంటే మూమెంట్. మూమెంట్ అంటే బ్రాకెట్ రాసుకోండి, యోగా, ప్రాణాయామం. ఇది మనము ఈ మధ్యలో ఈ విధానాన్ని అన్ని చోట్ల కూడా తీసుకెళ్తాం. ఇదే విషయాన్ని ఆంధ్రాలో కూడా మనం ఏ ప్రాంతంలోనైనా మనం కండక్ట్ చేయొచ్చు, వాళ్ళకు నేర్పించవచ్చు. ధ్యానం ఒక్కటి నేర్చుకోవడం కాదు, ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు మనకు దేహం తొందరగా బాగుపడుతుంది. ఓకే, సో దేహం ఎలాంటి పరిస్థితిలో, ఇప్పుడే చెప్పాను కదా, దేహాన్ని చక్కగా పెట్టుకోవాలి. శరీర మాధ్యం కళ్ళు ధర్మ సాధనం అంటాం.
అంటే ఆ మాధ్యమం కరెక్ట్గా ఉంటే సాధన అనేటువంటి అద్భుతంగా ఉంటుంది దానికోసం. సో అలాంటి సమగ్ర స్వాస్థ్య కార్యక్రమాలు ఆఫ్లైన్లో జరగాలి. కానీ ఇంకా మన ఆ, ఆంధ్ర నుంచి మన తెలుగు మిత్రుల నుంచి ఎలాంటి రిక్వెస్ట్ ఇంతవరకు రాలా. అదే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఆల్మోస్ట్ ఇప్పటికి ఎన్ని సెషన్స్ అయినాయి? ఇప్పుడు 14 16 14 సెషన్లు అయిపోయి 16 నడుస్తాం. ఆ, అదే అన్నిట్లో ఉన్నాము. కానీ ఇంతవరకు ఎవరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని చేద్దాం ఇది, దీన్ని నేనే కాదు అందరికి పంచాలనుకున్నాను. ఒక చిన్న కార్యక్రమం, ఒక 200 300 మందితో ఒక కార్యక్రమం చేయడానికి ఏమవుతుంది చెప్పండి? ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో మొదటగా 2 నుంచి 3 గంటలు ధ్యానం చేపిస్తాం, సంగీత ధ్యానం. ఆ తర్వాత ఒక అర్ధం రోజు సంగీత ధ్యానం ఉంటుంది, ఇంకా అర్ధం రోజు ఆరోగ్య శిబిరం ఉంటుంది. ఆ అర్ధం రోజులో ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్కరికి ఆడ వచ్చిన వాళ్ళందరికీ మూత్ర చికిత్స ఎలా చేయాలి, ముద్రలు ఎలా చేసుకోవాలి, మర్మ థెరపీ ఎలా చూసుకోవాలి, ఓకే, తర్వాత యోగా ప్రాణాయామ ఎలా చేసుకోవాలి, నిత్యంగా ఎలా ఫాలో కావాలి, ప్రాణాయామం ఎలా చేయాలి, యోగాసనాస్ ఏ యోగాసనాస్ చేస్తే ఏ ఫలితం ఉంటుంది, ఇవన్నీ కూడా ఒకే క్యాంపులో అన్ని ఫినిష్ అవుతాయి. ఇది చేయడానికి ఇనిషియేటివ్ తీసుకోవట్లా. ఉమ్. సో అంటే ఇంకా ముందుకు వస్తుంది, జరుగుతుంది. అంటే నేను చెప్పేది సేవా కార్యక్రమం అనేది, సేవ చేయడానికి మనం ఎప్పుడు రెడీగా ఉండాలి, సన్నద్ధంగా ఉండాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ధ్యానము, జ్ఞానము, స్వాధ్యాయము, తర్వాత ఫైనల్గా సేవ. ధ్యాన యోగము, తర్వాత స్వాధ్యాయ యోగము, సజన సాంగత్య యోగము, సేవా యోగం. ఈ ఫస్ట్ 3 వచ్చేసి మన కోసం, లాస్ట్ వచ్చేసి విశ్వం కోసం. లాస్ట్ చేసినప్పుడే మోక్షము, లేకుంటే మోక్షానికి అర్హత ఉండదు. అది మన చేతిలో అయినంత చేయొచ్చు కదా. ఒక్కొక్కరికి ఒక కెపాసిటీ ఉంటుంది. మీ కెపాసిటీని బట్టి మీరు అరేంజ్ చేసుకోవాలి. ఒక విలేజ్లో అరేంజ్ చేశాము, మొత్తం 100 మంది రెడీగా ఉన్నారు, పోయి చేద్దాం, వాళ్ళకి చెప్దాం, ఇవన్నీ నేర్పిద్దాం, తప్పేముంది? సో ఇది జరగాలి మిత్రులారా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సో మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీ నుంచి తొందరలో ఆ గుడ్ న్యూస్ మేము వినాలి. సో మనం అందరం కలిసి ఈ ప్రయత్నం చేద్దాం. కూడా ఈ మార్పు అనేది అతి వేగంగా తీసుకురావాలి. ఎందుకంటే ఇంకా ఈ మధ్యలో ఏం చేసామంటే మన మాతార్ ఫౌండేషన్లో ఇంకొన్ని చేరుస్తూ, ఒకటి తినే ఆహారము శుద్ధంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలని చెప్పేసి ఒక స్పిరిచువల్ ఫామ్ అంటే ఆధ్యాత్మిక వ్యవసాయం స్టార్ట్ చేశాం. దాని నుంచి కూడా మంచి ఆహారం మనం ఇంకొకరికి పంచుతామో లేదో కానీ, అంటే ఇంకొకరికి ఇస్తామో లేదో కానీ, మనం తినడానికన్నా కనీసం సాత్వికారం తినాలి. అంటే శాకాహారం అని చెప్పి బయట ఎక్కడ పడితే అక్కడ కొంటున్నాం, వెజిటబుల్స్ కానీ ఇంకోటి కానీ పండ్లు కానీ అన్నీ కూడా మొత్తం దాంట్లో వేసేదంతా మెడిసిన్స్తోనే, దాన్ని మెడిసిన్స్తో పండిస్తున్నారు. మెడిసిన్స్తో వచ్చిన పండ్లను కూడా కాయలు తీసుకొచ్చి పండ్లుగా చేస్తున్నారు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే అవి మనం తీసుకున్నప్పుడు ఆ యొక్క విషయం అనేది మన దేహంలోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాతనే ఈ యొక్క రోగాలు కూడా ఎక్కువైనాయి. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా అంటే అవన్నీ కూడా కెమికల్స్, కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, కృత్రిమ రంగులు, అవన్నీ అవి తింటున్నాం డైలీ. మనం తినేదంతా కెమికల్స్ ఎక్కువ తింటున్నాం. సో ఇది ఉండకూడదని చెప్పి ఎవరెవరికి స్థలం ఉందో, ఒక 2000 స్క్వేర్ ఫీట్ ఉంది, 1000 స్క్వేర్ ఫీట్ ఉంది, మన ఇంటికి ముందో వెనకో మనకు ఒక ½ ఎకరా ల్యాండ్ ఉంది, ఫస్ట్ చేయాల్సింది ఇదే. ఒక చిన్న ఒక ఆవును, దూడ, లేదంటే ఆవును మాత్రం తెచ్చుకోండి. హాయిగా అక్కడ పంటలో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించుకోండి, సొంతంగా చేసుకోండి. సో ఇది ఆధ్యాత్మిక వ్యవసాయం అంటాం. ఒక 2 పిరమిడ్లు పెట్టుకోండి ఆ యొక్క మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో, అద్భుతంగా పంట వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం చేస్తున్నాం ఇక్కడ బెంగళూరులో. ఇది చేయాలి. ఇది కాకుండా రీసెంట్గా అంటే ఇప్పుడు సిద్రపేట కార్యక్రమం ఉంది, మీరు కూడా పాల్గొనొచ్చు. అది మీకు తొందరలో పంపిస్తాం డీటెయిల్స్. సో నిన్న కూడా అక్కడ ఉన్నాము, నిన్న వెళ్ళాము యాక్చువల్లీ సిద్రపేట. అంటే అదొక ట్రెక్కింగ్, మార్చి 8, 9. ఇది టుమ్కూరు దగ్గరలో ఒక ట్రెక్కింగ్ అనేది. బెంగళూరు నుంచి ఒక 100 కిలోమీటర్స్, ఓకే, 150. సో ఏంటంటే ఆ ట్రెక్కింగ్లో సిద్రపేట ఒక పెద్ద అక్కడ గుహలన్నీ ఉన్నాయి బాగా. సో దానికి ట్రెక్కింగ్ అంతా అక్కడ సంగీత ధ్యాన యజ్ఞం, ఆరోగ్య శిబిరం అంతా అరేంజ్ చేశాం. సో మార్చి 8, 9
500 మెంబర్స్తో అది చేయబోతున్నాం. సో కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పాల్గొనవచ్చు, మీరు రావచ్చు కూడా అక్కడికి. 2 రోజుల కార్యక్రమం, అద్భుతమైన గుహలు, సో అద్భుతమైన పర్వతాలు. ఓకే, పర్వతాల మధ్యలో అది వేరే ప్రపంచం. ఈ ప్రపంచాన్ని మర్చిపోయిపోవచ్చు అనమాట. అట్లా ఉంటుంది అది, ఇంకొక లోకం అని చెప్పొచ్చు. సో అలా ఉంది అది. సో అది చేయబోతున్నాం. సో ఆ విధంగా ఏమవుతుందంటే, సో నేను చెప్తుంది ఏంటంటే, ఈ సంరక్షణ అంటే వన సంరక్షణ, ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఈ చెట్ల సంరక్షణ, ఇది చాలా చాలా అవసరం. అది ఈ రోజుల్లో, ఇప్పటి రోజులకి అది అతి ఎక్కువగా కావాల్సినటువంటి విషయం. అది అంటే చెట్లను సంరక్షించడం. ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే, ఒక చెట్టు వచ్చేసి ఇంట్లో నలుగురికి కావాల్సినటువంటి ఆక్సిజన్ మనకి ఇస్తుంది. ఇప్పుడు ఏమైందంటే చెట్లను కొట్టేయడమే మన పని. గవర్నమెంట్లు కొట్టేస్తున్నాయి డెవలప్మెంట్ కోసం, అర్బనైజేషన్ కోసం. ప్రైవేట్ వ్యక్తులు ఇల్లు సుందరంగా కట్టుకుంటాడు కానీ ఒక చెట్టు ఉండాలనే కోరిక ఉండదు. ఎంత సుందరంగా కట్టుకుంటాడంటే దానికి కొన్ని కోట్లైనా ఖర్చు పెడతాడు. ఒక చెట్టు ఉండాలనే కోరిక ఎట్టి పరిస్థితుల్లో లేదు కాక లేదు. ఏం చెప్పాలి చెప్పు. చెట్టును ఎలా అనుకుంటున్నాడంటే అది గవర్నమెంట్ బాధ్యతను, ఇంకెవరో చేస్తారులే నాకెందుకు. ఇప్పుడు చూస్తున్నాం సిటీలో ఒక వీధి చూస్తే అన్ని ఈ పక్క బిల్డింగ్ ఆ పక్క బిల్డింగ్, మధ్యలో రోడ్డు, చెట్టు లేదు. ఏ గాలి పీల్చుకుంటావు అయితే? పక్కన అతను వదిలింటాడు, ఆ గాలి నువ్వు పీల్చుకుంటావు. నువ్వు వదిలిన గాలి ఇంకోరు పీల్చుకుంటారు. అంతా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. నువ్వు వదిలేవు, పక్కన వాళ్ళు వదిలేవు, అందరూ వదిలేరు ఆ కార్బన్ డైఆక్సైడ్. దాన్ని శుద్ధిపరిచేది ఎవరు? శుద్ధి చేయాలంటే ఎవరు ఉండాలి? ఆ చెట్లు ఉండాలి. మరి దాన్నే పెట్టుకోకుండా ఇక ఆ ఫిల్టర్స్ అవే ఫిల్టర్స్ యాక్చువల్గా. ఆ ఫిల్టర్సే పెట్టుకోవాలనే ఆలోచన లేదు. పెట్టుకుంటే ఏమవుతుందో తెలిసి కూడా లేదా తెలియకపోవచ్చు. చాలామంది అజ్ఞానము, జ్ఞానం ఉండి కూడా ఏం కాదులే, ఆ గాలి వస్తుంది కదా పీల్చుకుంటున్నాను కదా. ఏ గాలి పీల్చుకుంటున్నావు? దాంట్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది తెలుస్తుంది అసలు. దీనికి కావాల్సింది ఏంటి? మీ ఇంటి చుట్టూ, మీ ఇంటి ముందు ఖచ్చితంగా చెట్లు ఉండాలి. ఒక ఇంటికి 2 చెట్లను కనీసం ముందర పెంచుకోవాలి. మీ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుతారో అంతకంటే జాగ్రత్త పెంచమని చెప్తున్నాను నేను. లేదంటే ముందు రోజులు గడ్డు రోజులు ఉన్నాయి. ముందు వచ్చే రోజులు చాలా గడ్డు పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పటికే అమెరికా లాంటి దేశాలు విపరీతమైన క్లైమేట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాయి. అంటే విపరీతాలు, ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువైపోయినాయి. ఓకే, కాడు చిచ్చు అంటుంది, విపరీత మంచు కురుస్తుంది, కురచని చోట మంచు కురుస్తుంది, లేని చోట అంటే రాని టైంలో, రాకూడని టైంలో వర్షాలు, వచ్చేటప్పుడు వర్షాలు లేదు. ఇవన్నీ ఆలోచించండి మీరు, ఏం జరుగుతుందో మన చుట్టూ, ఏం జరుగుతుందో. మనం ఎంతే ధ్యానం చేసినా, ఓకే, ఎంతే జ్ఞానం పెంచుకున్నా, మనం ఉండేది సమాజంలో. మనం అందరం కలిసి సహజీవనం చేయాలి. మనం ఒక్కరమే కాదు ఇక్కడ ఉండేది. మన చుట్టూ ఏమున్నాయి? వృక్ష సామ్రాజ్యం ఉంది, జంతు సామ్రాజ్యం ఉంది, ఖనిజ సామ్రాజ్యం ఉంది, తర్వాత ఒక జలచర సామ్రాజ్యం ఉంది. అన్నిటిని చక్కగా పెట్టుకోవాలా లేదా? మన చుట్టూ పరిసరాలను చక్కగా పెట్టుకునే బాధ్యత మనదే కాదా? మనకి ఇచ్చారు ఈ భూమిని. ఈ భూమి మీద మనకు జన్మ తీసుకున్నాం. ఓకే, జన్మ తీసుకొని ఇక్కడ మనం నివసిస్తున్నాం. మనకు కొన్ని రైట్స్ ఇచ్చారు. అంటే భూమి మీద మనం ఏమేం చేయాలి, ఎలా చేయాలనేది కొన్ని రైట్స్ ఇచ్చారు. ఆ రైట్స్ మనం దుర్వినియోగం చేయకూడదు, చక్కగా వాడుకోవాలి. అదే స్థితిలో అప్పచెప్పి వెళ్ళిపోవాలి. తీసుకునేటప్పుడు ఒక రకంగా తీసుకొని ఇచ్చేటప్పుడు దాన్ని చెడగొట్టి ఇచ్చేయడం అంటే ఎలా ఉంటుందంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. అది మనం చేశాం కూడా. కాబట్టి దాని పరిణామాలు కూడా అనుభవిస్తున్నాం. కాబట్టి దీన్ని సరిదిద్దుకోవాలంటే ఒకటే మార్గం. ఇప్పటి నుంచి కూడా దీన్ని సిద్రపేట కార్యక్రమంలో మేము ప్రారంభించబోతున్నాం. సో వన సంరక్షణ, వృక్ష సంరక్షణ అనేటువంటిది, వృక్షాలను పెంచి పోషించడం అనేటువంటిది ఒక కార్యక్రమం మాతార్ ఫౌండేషన్ చేపట్టబోతున్నాం. అది ఖచ్చితంగా మీకు కూడా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. రైట్. శ్రీలక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశాను, అన్మ్యూట్ చేసుకున్నాం. మాట్లాడండి మేడం.
అది వన సంరక్షణకి ఎక్కడ పెడతాము అని, అంటే అందరం పార్టిసిపేట్ చెయ్యొచ్చునా అని. చేయొచ్చు మేడం, చేయొచ్చు. అదే అదే మీ ఏరియాలో మీరు ఎక్కడన్నారు సార్ ఆ ప్లేస్ ఎక్కడండి? ప్లేస్ ఎక్కడ? మేము చేస్తుంది సిద్రపేట అని చెప్పి టుమ్కూరు దగ్గర. ఓకే, అక్కడ ప్రారంభించబోతున్నాం, ఈ యొక్క ప్రణాళికను ప్రారంభించబోతున్నాం. ఇక అది దాని తర్వాత మొత్తం ప్రపంచంలో అంటే బెంగళూరు నుంచి మొదలుకొని ఎక్కడ కావాలన్నా ఈ కార్యక్రమం చేపడతాం. అంటే ఈ కార్యక్రమం చేపట్టి అందరికీ ధ్యానం ఎలా అయితే ప్రచారం చేశామో, ఎంత గొప్పగా ప్రచారం చేస్తున్నామో ధ్యానాన్ని, దీన్ని కూడా అంతే గొప్పగా ప్రచారం చేయాలి చేయాలి చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే సార్, ఓకే, అదే అదే అడుగుతామని. ఓకే, ఓం ప్రకాష్ గారు సార్ మాట్లాడండి సార్. ఆత్మీయ ప్రణామాలండి. ప్రమాణం సార్, నమస్కారం. ఇది చాలా ఎక్సలెంట్ ఉంది మీ ప్రోగ్రాము. ముందు దాని ఇంపార్టెన్స్ అండ్ అవేర్నెస్ అనేది ప్రజల్లో మేల్కొల్పాలి. మేల్కొల్పినప్పుడు ఆటోమేటిక్గా థింగ్స్ విల్ సెట్ రైట్. దానికి తోడు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తారు. కోర్స్ కర్ణాటకలో బెంగళూరు గవర్నమెంట్ ఆల్రెడీ ఈ ప్లాంటేషన్ లో చాలా ప్రొయాక్టివ్ గా ఉన్నారు. మీరు ఇంకా ఇంకా ఫర్దర్ ఇంకా యాక్సిలరేట్ అవుతుంది ప్రోగ్రామ్ అనేది. మీరు ఒకవేళ ఈ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఫోకస్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని చోట్ల చేయాలి సార్, ఇది ప్రపంచం అంతా చేయాలి. ఇది ఎట్లా అంటే ధ్యానం ఎలా అయితే విశ్వవ్యాప్తంగా జనం ఎలా చేస్తున్నామో, ఇప్పటికే అంటే ఐక్యరాజ్య సమితి ఎలా అయితే గుర్తించిందో ఈ ధ్యానాన్ని అంతర్జాతీయ దినోత్సవంగా ఎలా అయితే ప్రకటించిందో, ఓకే, దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా అన్ని దేశాలకు తెలుసు. కానీ అవన్నీ అనుకుంటూ ఆ డిస్కషన్స్లోనే ఉన్నాయి అంతే. వాళ్ళు ఒక ఒక ఒప్పందం చేసుకుంటారు, ఆ ఒప్పందాన్ని సరిగా పాటించరు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత కూర్చొని ఇంకో ఒప్పందం చేసుకొని పోతారు. ఆ ఒప్పందాలతోనే సరిపోతున్నాయి, కానీ నేను ఇంప్లిమెంటేషన్ లెవెల్ పోవడం అనేది జరగట్లా. దీన్ని ఇంప్లిమెంటేషన్ లెవెల్ తీసుకురావాలి, అది మన ఉద్దేశం. అవును, సద్గురు జగ్గు వాసుదేవ్ గారు కూడా అదే ప్రొటెక్టింగ్ ద కావేరీ అని చెప్పని మొత్తం రివర్స్ కి అట్లీస్ట్ 1 కిలోమీటర్ ఐదర్ సైడ్ ను ప్లాంటేషన్ చేసినప్పుడు రివర్స్ అని చెప్పని. అవును, కాన్సెప్ట్ ఈస్ ఎక్సలెంట్. బట్ మీరు స్టార్ట్ చేస్తున్నారంటే వి అప్రిషియేట్ యూ. అండ్ ఎస్ సార్, స్టార్ట్ చేస్తున్నాం సార్. అంటే ధ్యానంని ఎంత విరివిగా పంచగలుగుతున్నామో దీన్ని కూడా అంతే విధంగా చేయాలి. మన బాధ్యత, మన యొక్క లక్ష్యం అది. ఎందుకంటే మనం ధ్యానం చేస్తే ఆంతరంగికంగా మనం అంటే ఆనందంగా ఉంటాం ఖచ్చితంగా, ఇంకొకరిని కూడా ఆనందంగా ఉంచగలుగుతాం. అది తెలిసినటువంటి సత్యము, మనం పొందినటువంటి లాభం. అయితే మన చుట్టూన్న పరిసరాలు ఉన్నాయి కదా, ఈ పరిసరాలని మనం లోపల ఆనందంగా ఉన్నా కానీ పరిసరాలకు సంబంధించి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని మనము గుర్తించాలి. ఆ పరిసరం యొక్క బాధ్యత అంటే పరిసరాలను రక్షించాలి, ఈ చెట్లను పెంచాలి, చెట్లను సంరక్షించాలనే బాధ్యత ఇంకా రావట్లా. ఎంత మనం ధ్యానం చేసినా అది రావట్లేదు. అది దాన్ని మనము కొద్దిగా పెంచాలి. అంటే మనలో పరివర్తన అయినప్పుడు మనకు ఆలోచనలు వస్తాయి, ఖచ్చితంగా చేయాలనే ఆలోచనలు వస్తాయి. అయితే దానికి ఒక గుంపు కావాలి, సమూహం కావాలి. ఒక్కరుగా చేయలేరు అన్నమాట. అనుకుంటా చేయాలని, బట్ చేయలేరు. సార్ నిన్న నాడీ మండల శుద్ధి అనే కార్యక్రమం జరిగింది అని చెప్పాను కదా, ఈసారి చేయడం జరిగింది సార్. అవునవును, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఎస్ ఎస్ సార్. ఎస్ మను గారు మాట్లాడండి సార్. నమస్కారం రంగనాథ్ సార్. నమస్కారం, చెప్పండి. ఆత్మ ప్రమాణం లలిత మేడానికి సార్. ఆత్మ ప్రమాణాలు ఇప్పుడు కుంభమేళ వెళ్తాం సార్. కుంభమేళకు సార్తో
కుంభమేళకి వెళ్తున్నారా? కళాధర్. గ్రేట్ అండి. అవును సార్. కళాధర్ సార్ కనపచ్చింది సార్, మీకు ఇందాక కనిపించింది. ఓకే ఓకే, ఇప్పుడే చూశాను సార్ చూశాను. సార్ బస్సులో వెళ్తాను సార్. ఓకే, అంటే నాకు సార్తో కలిసి అనిపించింది వెళ్తాను సారే సార్. సారే అనుకున్నాను, కానీ మళ్ళీ నాకేదో డౌట్ వచ్చింది. ఓకే అవును సార్, ఓకే. దగ్గరలో ఉన్నాం సార్. సార్ పనుకున్నాను సార్ ఇప్పుడే. సరే సరే, కానీ 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 మంచిది. మీతో మీతో మాట్లాడాలని సార్ చేస్తాను సార్. ఓకే ఓకే, చూడండి. కొత్తగా ఎన్ని ఎక్సలెంట్. దర్శనం అయిపోయినాయి సార్, ఓన్లీ కుంభమేళ వెళ్తాను సార్, దగ్గర ఉన్నాం. ఓకే, వెరీ గుడ్, హ్యాపీ జర్నీ అండి, అండ్ హ్యావ్ ఏ గ్రేట్ టైం. తర్వాత కరీ సార్, జమనుడు తర్వాత కరీ సార్ అక్క ఆధ్వర్యంలో వెళ్తాం సార్. సార్ వచ్చాడు. ఓకే, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ. సార్ కర్తాల మన మీ దగ్గరికి వచ్చినాయి సార్, కర్తాల నేను. అవునా? ఓకే ఓకే. సార్ వాళ్ళు కూడా అవును సార్, వచ్చినారు, మన స్టాల్కి వచ్చాను వచ్చినారు. సార్. ఓకే, ఇక్కడ పాంప్లెట్స్ పంచడం అవి మీతో కూడా ఫోటో మేము దిగాను సార్. అవునా? ఓకే ఓకే, రైట్, వండర్ఫుల్ అండి. అవును సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్. వెళ్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ అంటే ఏం జరుగుతుందంటే సార్, మన ప్రోగ్రాము ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఆ టయానికి ఖచ్చితంగా లాగిన్ అవ్వడము, అది చూడడము, అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ క్లాస్ మిస్ కాకుండా ఏదన్నా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా తిరిగి ఆ టయానికి రావడము, ఆ ప్రోగ్రామ్కు మన క్లాస్లో అటెండ్ కావడము, అంటే ఒక సిన్సియారిటీ అనేది వచ్చేసింది సార్. ఒక ఫంక్షన్ ఉంది, ఒకటి ఏదన్నా ఉంది అన్నా కూడా అది కొంచెం ముందు అయిపోజేసుకొనైనా ఇక్కడ క్లాస్కి వచ్చి క్లాస్ అటెండ్ అయ్యి అందులో మన సమగ్ర స్వస్థ ఏదైనా చెప్పడం కానీ ఏదైనా ఉన్నా దాంట్లో అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అది చాలా అద్భుతమైన విషయం అనమాట. అది బాగా అనిపించింది సార్. గ్రేట్. సో దట్స్ ఏ వెరీ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్. సార్ ఎక్కడ ఉన్నా కూడా అటెండ్ అవ్వడం, అదే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇట్లా జర్నీలో ఉన్నాం కదా, ఎందుకులే అనేది ఏం లేదు సార్. అది నాకు బాగా హ్యాపీగా అనిపించింది సార్. ఖచ్చితంగా. సార్ థ్యాంక్ యూ సార్. అంటే అంటే ఈ విధానంలో మనం ధ్యాన జ్ఞానం ఎంత విశిష్టంగా చేస్తామో వేరే వేరే కూడా పద్ధతులు అన్నీ కూడా నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మన సనాతన ధర్మంలో చెప్పనటువంటిది ఏది లేదు. ఈ విశ్వంలో ఏమి కావాలో అన్నీ ఉన్నాయి. అయితే నేర్చుకోవడం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఈ వేదికలో ఏం చేస్తామంటే సాధ్యమైనంత వరకు అన్ని నేర్పించే ప్రయత్నం చేస్తాం. మన చివరి శ్వాస వరకు ఎన్నో విధానాలు నేర్పించే ప్రయత్నం చేస్తాం. ధ్యానము జ్ఞానం విశిష్టంగా చెప్తూ అది ఖచ్చితంగా దానికి ప్రథమ తాంబూలం ఇస్తూ మిగతా విధానాలు కూడా మనతో పాటు నేర్చుకుంటూ నేర్పిస్తూ ముందుకెళ్ళాలి. అదే మన జీవన విధానం. రైట్. ఓకే సార్. అమ్మ ఎందుకు హ్యాండ్ రైస్ చేశారు, ఏమైనా ఇప్పుడు మాట్లాడాలి? మీరు చెప్పిందే మేడం, మేము బయట ఉన్నాం యాక్చువల్ గా. 9 o'clock అవ్వంగానే నాకు ఇంకా ఎంత తొందరగా నేను తీసి చూసేస్తానా అని అనుకున్నాను. మాకు సెల్ ఛార్జింగ్ అయిపోయింది అనమాట. అయినా ఉన్న కాసేపు అయినా విందాము అని, అంటే ఆ టైం వచ్చేటప్పటికి వినాలి వినాలి అని ఒక ఎంతూజియాజం మేడం. మీరు అన్నది 100% కరెక్ట్. ఎక్కడున్నా మేము బయట ఉన్నాం, జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టి ఆన్ చేశాను అనమాట. వెరీ గుడ్, వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇంతటి భాగ్యాన్ని మాకు కలిగించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీరు పొద్దుటి నుంచి ఫుల్ స్ట్రెయిన్ అయినారు అక్కడ ఏదైతే సమగ్ర స్వస్థ కార్యక్రమం ఉందో, అయినా కూడా ఈరోజు క్లాస్కి ఇంత టైం కేటాయించి చక్కగా మా కోసము డౌట్స్ క్లియర్ చేయడము, ఇంకా కొత్త జ్ఞానము రెడ్ లైట్ థెరపీ అనేది కూడా మాకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా ఇంకా కొత్త కొత్త జ్ఞానాన్ని మాకు పంచడం జరుగుతుంది. ఎంతో నేర్చుకుంటున్నాము. ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందిస్తున్నారు. ఇంకా ముందు ముందుకు మమ్మల్ని నడిపిస్తున్నారు. వెనకల ఉండి మీరు చక్కగా మాకు ముందుకు నేర్పిస్తూ ప్రతి విషయంలోనూ అండదండగా ఉంటూ మమ్మల్ని ముందుకు అలా తీసుకెళ్తున్నారు. ఇలాగే ఈ 365 రోజుల ప్రోగ్రాం కూడా చక్కగా సాగాలని, మీ ఆశీర్వాదంతో ముందుకు అలా మమ్మల్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే సార్, రేపు మాస్టర్స్ పొద్దున మార్నింగ్ 6 నుంచి 7 వరకు మెడిటేషన్ ఉంటుంది. ఎస్ అందరూ కూడా మెడిటేషన్ లో పాల్గొనాలని కోరుచున్నాను. మెసేజ్ పంపిస్తాం ఇప్పుడు అందరికి కూడా ఎస్ సార్, ఫార్వర్డ్ చేస్తాం. ఎస్. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికి కూడా ధన్యవాదాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ. నమస్తే.